Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara, and I welcome you all to the Hindu analysis for 13th of February 2025. So let's have a clear discussion of all the important Hindu articles from today's newspaper. So let's start the video without any further delay. So there are around 16 articles that we are going to discuss. So an important note entante meeku PDF kavali ani anukunte the print friendly version of the PDF, so that will be available in our Telegram channel. So link vachesi pinned comment lo mention chesi untundi. Okay, so the index meer chuskunte first article will be on nuclear energy. So dangerous concession on liability. So this is the first thing. And gender inclusive Viksit Bharat gurinchi second article. Third article is AI diffusion framework gurinchi. Next one is averting angels pause అని ఒక article. Willful violations. Okay, this is about governance. So ఇక్కడ just I'll go through it. Already మనం last classes లో చూసాం కాబట్టి will not have a clear understanding of that. Okay, so last classes లో చూసేసాం అది. So should convicted persons contest elections అని ఒక article చూస్తాం. Indian market slow down గురించి చూస్తాం, ఎందుకు అవుతున్నాయని, ఏం చేస్తే పెరుగుతాయని. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డ్రగ్ టెస్టింగ్ లో యూజ్ చేస్తున్నామని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ ఇస్ బేసికలీ యుఎస్ కి సంబంధించింది అండ్ ఆల్సో ఇన్ఫ్లేషన్ కి సంబంధించిన డేటా. ఓకే, ఐమెక్ ప్రాజెక్ట్ గురించి అండ్ ఆల్సో టోల్ ట్యాక్సెస్ తగ్గించాలని ఓకే పబ్లిక్ అకౌంట్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. స్టార్ లింక్ కి సంబంధించి ఓకే సో భూటాన్ తో టైప్ అయిన ఒక ఇన్వెస్ట్మెంట్ దాని గురించి చూస్తాం. అండ్ ఆల్సో సిఈసి ఎవరైతే ఉంటారో సుప్రీం కోర్ట్ టు హియర్ అ ప్లీజ్ ఆన్ సిఈసి అపాయింట్మెంట్ లాస్ట్ లైక్ నెక్స్ట్ వీక్ దాన్ని చూస్తారు సుప్రీం కోర్టులో. విల్ లుక్ ఎట్ దట్ ఇన్ డీటెయిల్ వెన్ ఇట్ కమ్స్ అగైన్. ఓకే, 3Bs కి సంబంధించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దీని బేస్డ్ ఒక ఎథిక్స్ కేస్ స్టడీ ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. అండ్ P8I ఎయిర్ క్రాఫ్ట్ అగైన్ ఇది మళ్ళీ అగ్రిమెంట్ లోకి వచ్చాక మళ్ళీ న్యూస్ వస్తుంది, అప్పుడు ఇంకా డీటెయిల్ గా చూద్దాం. సో ఆర్మీ హ్యాస్ టు ఎవాల్వ్ న్యూ కాన్సెప్ట్ అని సిడిఎస్ గారు చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ యూ కెన్ యూజ్ ఇన్ యూర్ మెయిన్స్ ఆన్సర్స్. ఓకే, సో విత్ దిస్ నోట్ లెట్ స్టార్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే లాట్ ఆఫ్ పెద్ద ఆర్టికల్స్ కి హ్యాండ్ రిటన్ నోట్స్ ద్వారానే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అండ్ ఆల్సో సేమ్ హ్యాండ్ రిటన్ నోట్స్ విల్ బి అ పార్ట్ ఆఫ్ ది handout that will be given to you, so don't worry about that. సో ఎవరైతే ఇంత లెందీ నోట్స్ ని మేము ఎలా చేసుకోవాలి మ్యామ్ అని అన్నారో సో వాళ్ళకి అర్థమవుతుంది హౌ వీ హ్యావ్ టు రైట్ ద షార్ట్ నోట్స్ అని. ఓకే, సో షార్ట్ హ్యాండ్అవుట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ఎనఫ్ టు యూ. ఓకే, సో విత్ దిస్ నోట్ లెట్ స్టార్ట్. సో లెట్ us look at the first article of the day. న్యూక్లియర్ ఎనర్జీ డేంజరస్ కన్సెషన్ ఆన్ లయబిలిటీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇక్కడ నేను మీకు క్వశ్చన్ ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్ న్యూస్ అవన్నీ డిస్కస్ చేసే ముందు లెట్ మీ గివ్ యూ యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్. సో మొత్తం డిస్కషన్ అయిపోయిన తర్వాత ట్రై టు రైట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ అండి. డిస్కస్ ద రోల్ ఆఫ్ న్యూక్లియర్ లయబిలిటీ లాస్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. వాట్ లెసన్స్ కెన్ ఇండియా లెర్న్ ఫ్రమ్ గ్లోబల్ న్యూక్లియర్ యాక్సిడెంట్స్ టు స్ట్రెంథెన్ ఇట్స్ లీగల్ ఫ్రేమ్వర్క్. సో నేను డిస్కషన్ అయిపోయిన తర్వాత వన్స్ ఐ హ్యావ్ మేడ్ అ డిస్కషన్ ట్రై టు అటెంప్ట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. 250 words లో మీరు రాయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో లెట్స్ go into the deep of this particular article. So what is the context of this article? సో ఇండియాలో ఒక చట్టం అనేది ఉందన్నమాట న్యూక్లియర్ డ్యామేజ్ కి సంబంధించి. సో బేసిక్ గా మనము ఆఫ్టర్ ది వాట్ ఈస్ ఆల్సో కోల్డ్ యాజ్ ది న్యూక్లియర్ అటాక్స్, సో సెవెరల్ న్యూక్లియర్ అటాక్స్ అండ్ న్యూక్లియర్ యాక్సిడెంట్ లైక్ భోపాల్ గ్యాస్ ట్రాజెడీ అండ్ ఆల్. సో అవి అయిన తర్వాత మనం ఈ పర్టికులర్ చట్టాన్ని పాస్ చేసుకున్నాం. దాన్నే మనము సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ ఆఫ్ 2010 అని అంటూ ఉంటాం అనమాట. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ ఎన్ష్యూర్ దట్ న్యూక్లియర్ యాక్సిడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే గురవుతున్నారో న్యూక్లియర్ యాక్సిడెంట్స్ కి ఆ విక్టిమ్స్ కి కాంపెన్సేషన్ ఇవ్వాలి అని ఈ చట్టం చెప్తుంది అనమాట. సో 1984లో దీన్ని తీసుకొచ్చాం ఈ పర్టికులర్ చట్టంని. తర్వాత మళ్ళీ 2010 ఆ టైంలో అమెండ్ చేశాం. మళ్ళీ రీసెంట్ గా వీ హావ్ ప్రపోజ్డ్ అన్ అమెండ్మెంట్ త్రూ ద బడ్జెట్ ఆఫ్ 2025. సో అందుకే ఇది న్యూస్ లో ఉందన్నమాట. ఓకే, సో బేసికలీ ఇక్కడ మనకి ఒక రైట్ టు రీకోర్స్ అనే ఒక ప్రొవిజన్ అనేది పర్టికులర్ చట్టంలో ఉంటుంది. సెక్షన్ 17B ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్ కింద రైట్ టు రికోర్స్ అనేది ఉంటుంది. రైట్ టు రికోర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో సప్లయర్స్ ఉంటారు, రన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సప్లయర్స్ ఎవరు? సో మాక్సిమం మన దగ్గర ఎలా అంటే సప్లయర్స్ అనేవి వేరే కంట్రీస్ కి సంబంధించిన వాళ్ళు ఉంటున్నారు అనమాట. సో సప్లయర్స్ ఎవరైతే వాళ్ళ మెషిన్స్ వాళ్ళ ఈ డివైజెస్ ఏవైతే ఉంటాయో న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ ఆల్ లో, సో ఒకవేళ దాంట్లో ఏదైనా లూప్ హోల్స్ ఉన్నా
డిజైన్స్ లో ఏదైనా ఫాల్ట్ ఉన్నా డెఫినెట్లీ దట్ విల్ లీడ్ టు ది న్యూక్లియర్ డ్యామేజెస్. ఓకే, సో వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇండియాకి. సో విత్ ఇన్ ఇండియా మనం ప్లాంట్స్ ని సెటప్ చేస్తున్నాం అంటే ఇండియాలో ఉండే వాళ్ళకి నష్టం అనేది జరుగుతుంది ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డిజైన్ ఫాల్స్ ఇన్ దట్ పర్టికులర్ థింగ్. కాబట్టి సెక్షన్ 17B లో భాగంగా రైట్ ఆఫ్ రికోర్స్ అనే ఒక ప్రొవిజన్ ని యాడ్ చేశారు. అంటే ఏంటి, సప్లయర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ న్యూక్లియర్ ఎనర్జీ డివైసెస్ విల్ బి హ్యావింగ్ అ ప్రొవిజన్ ఆఫ్ రికవరింగ్ ఎ డ్యామేజ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విక్టిమ్స్ ఉన్నారు, విక్టిమ్స్ కి కాంపెన్సేషన్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఇస్తుందా కాంపెన్సేషన్ అంటే నో, గవర్నమెంటే ఇస్తుంది. బట్ ఎవరి దగ్గర ఆ కాంపెన్సేషన్ ని కలెక్ట్ చేసుకుంటుంది అని అంటే సప్లయర్ సైడ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో సప్లయర్ విల్ బి ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఓవర్ హియర్. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చట్టంలో దిస్ ఇస్ ద ప్రొవిజన్. దీంట్లోనే మనం అమెండ్మెంట్ ని తీసుకురావాలి అని అనుకుంటున్నాం అనమాట. అండ్ ఆల్సో సో నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCIL ఏదైతే ఉంటుందో దట్ ఈస్ లయబుల్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్ అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ చట్టం ఏదైతే ఉంటుందో దీంట్లో మార్పులు తీసుకురావాలి అని ఓకే మనకి రీసెంట్ గా బడ్జెట్ లో ప్రపోజ్ చేయడం జరిగింది అనమాట. సో బేసికలీ ఈ పర్టికులర్ మార్పులు కనుక జరిగితే యుఎస్ న్యూక్లియర్ సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫేవరబుల్ గా ఉంటుందన్నమాట. అండ్ దాని వల్ల వాళ్ళకి ఎక్కువగా ఎగ్జామ్షన్స్ అంటే సప్లయర్స్ కి ఎక్కువగా ఎగ్జామ్షన్స్ ఇవ్వడం వల్ల ఇండియన్స్ కి సేఫ్టీ అనేది తగ్గిపోతుంది, సేఫ్టీ మెజర్స్ అనేవి ప్రాపర్ గా ఉండవు. ఓకే, సో ఈ పర్టికులర్ చట్టంలో మనం ఏం చేస్తున్నాం, 17B సెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని అమెండ్ చేయాలనుకుంటున్నాం బై రెడ్యూసింగ్ ద సప్లయర్స్ లయబిలిటీ. సప్లయర్ యొక్క లయబిలిటీని మనం తగ్గిస్తున్నాం. ఇట్ మీన్స్ దట్ సప్లయర్ వాళ్ళకి రెగ్యులేషన్స్ అనేవి ఎక్కువగా ఉండవు కాబట్టి దే రన్ స్మూత్లీ, ప్రాఫిట్స్ గెయిన్ చేసుకుంటారు, దే ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అలా జరుగుతుంది. బేసిక్ గా మనము యుఎస్ అనే కంట్రీతోని న్యూక్లియర్ డీల్ ని సో సైన్ చేసుకున్నాం అనమాట. ఎప్పుడు 2008 లోనే మనము న్యూక్లియర్ డీల్ ని ఇండియా యుఎస్ న్యూక్లియర్ డీల్ ని సైన్ చేసుకోవడం జరిగింది అనమాట. కానీ న్యూక్లియర్ డీల్ ని మనము సైన్ చేసుకున్నప్పటికీ సో న్యూక్లియర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది ప్రాపర్ గా జరగట్లేదు. డివైజెస్ అనేవి ఇంప్లిమెంట్ చేయట్లేదు, లైక్ ఇన్వెస్ట్ చేయట్లేదు ఇండియాలో. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ ప్రొవిజన్. ఓకే, సెక్షన్ 17B అనే ఈ ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో సో దీని ద్వారా మనం డ్యామేజ్ ని రికవర్ చేయలేకపోతున్నాం కదా. ఓకే, సో డ్యామేజ్ ని రికవర్ చేయాలంటే సప్లయర్ కి రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. ఈ ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో సప్లయర్ మీద పెట్టే రెస్పాన్సిబిలిటీ అనేది దాని వల్ల అక్కడ ఉన్న కంపెనీస్ మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి దేర్ రెఫ్యూజింగ్ అనమాట. సో దాని వల్ల మనకి చట్టం ఉన్నప్పటికీ ఈ డీల్స్ అనేవి మనం చేసుకున్నప్పటికీ న్యూక్లియర్ డీల్స్ ని మనం చేసుకున్నప్పటికీ సో మన దగ్గర ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ అనేది రావట్లేదు, న్యూక్లియర్ ఎనర్జీని మనం ప్రాపర్ గా డెవలప్ చేయలేకపోతున్నాం. ఓకే, కాబట్టి రీసెంట్ గా యుఎస్ అంబాసిడర్ ఏమన్నారంటే సో వాళ్ళు ఏం చెప్తున్నారు, యూ హ్యావ్ టు అమెండ్ దిస్ లా. సో ఈ న్యూక్లియర్ డీల్ ని మేము మీ దగ్గర ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలన్నా, మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా, మా ఫండ్స్ మీ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు అమెండ్ ద లా. సెక్షన్ 17B లో కొన్ని చేంజెస్ ని తీసుకురండి. సో డోంట్ మేక్ ది సప్లయర్స్ లయబుల్, సప్లయర్స్ కి లయబిలిటీని ఇవ్వకండి, ఈజ్ చేసేయండి రెగ్యులేషన్స్ ని అని చెప్పేసి వాళ్ళు కంపల్షన్ పెట్టడం జరిగింది. సో దానికోసమే మనము 2025 బడ్జెట్ లో వీఆర్ థింకింగ్ ఆఫ్ అమెండింగ్ దిస్ పర్టికులర్ ప్రొవిజన్ అనమాట. ఓకే, సో మనకి బేసిక్ గా అసలు యుఎస్ న్యూక్లియర్ రియాక్టర్స్ తో ఏం ప్రాబ్లం అంటే సో మనం చూసుకుంటే ప్రీవియస్ రికార్డ్స్ కూడా చూసుకుంటే సౌత్ కాలిఫోర్నియాలో 2 రియాక్టర్స్ ని అబాండన్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ ఇట్స్ డిజైన్ ఫాల్స్ అండ్ ఆల్. ఓకే, అండ్ ఆల్సో మనకి జార్జియాలో కూడా 2 రియాక్టర్స్ ని అబాండన్ చేశారు బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ ది సేఫ్టీ మెజర్స్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ కూడా మనకి యుఎస్ఏ లో ఫుల్లీ డెవలప్ కాలేదు. సో దే ఆర్ స్టిల్ ఇన్ ది ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ అనమాట. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ రీజన్. ఓకే, సో అయితే మనకి యుఎస్ లయబిలిటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్, సో వై సప్లయర్స్ లయబిలిటీ అనేది ఇంపార్టెంట్, ఎందుకు ఈ ప్రొవిజన్ ని మనం అమెండ్ చేయకుండా ఇలానే ఉంచాలి అని అంటే సో ప్రీవియస్ గా చూసుకుంటే కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూక్లియర్ యాక్సిడెంట్స్ బికాస్ ఆఫ్ ది డిజైన్ ఫాల్స్, ల్యాక్ ఆఫ్ సేఫ్టీ మెజర్స్ ఫ్రమ్ ద సప్లయర్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుకుషిమా ఏదైతే ఉంటుందో ఆ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ ఎందుకు అయింది, బికాస్ ఆఫ్ ద డిజైన్ ఫాల్ట్ అనమాట. సప్లయర్ సైడ్ నుంచి వచ్చిన ఇష్యూ వల్లనే అలాంటి యాక్సిడెంట్స్ జరిగాయి. అండ్ ఆల్సో 3 మైల్ ఐలాండ్ లో యుఎస్ దగ్గర 1979 లో న్యూక్లియర్ యాక్సిడెంట్ అయింది బికాస్ ఆఫ్ ది సేఫ్టీ మెజర్, ల్యాక్ ఆఫ్ సేఫ్టీ మెజర్స్ ఫ్రమ్ ద సప్లయర్ సైడ్. కాబట్టి మనకి ఈ ప్రొవిజన్ ని మనం అమెండ్ చేయకుండానే ఉంటే మంచిదన్నమాట. ఓకే, సో గ్లోబల్ గా చూసుకున్న మెనీ కంట్రీస్ వర్
ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద యుఎస్ డెసిషన్. సో బేసికలీ యుఎస్ ఏంటంటే అన్ని కంట్రీస్ ని కంపల్షన్ చేస్తుంది అనమాట. సో సప్లయర్ సైడ్ లయబిలిటీని పెట్టకండి అని. సో అలానే మెనీ కంట్రీస్ వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యుఎస్ కంపల్షన్స్ అనమాట. సో ఇప్పుడు ఇండియా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు అమెండ్. అంటే ఇండియాలో ఇప్పటివరకు స్ట్రిక్టర్ ప్రొవిజన్స్ ఉన్నాయి, బట్ డెఫినెట్లీ మనం కూడా అమెండ్ చేస్తున్నాం కాబట్టి దిస్ విల్ పోజ్ లాట్ ఆఫ్ రిస్క్ టు ఇండియా. ఒకటి వచ్చేసి మన దగ్గర ఆల్రెడీ హై ఎలక్ట్రిసిటీ కాస్ట్ అనేది ఉంది కాబట్టి న్యూక్లియర్ ఎనర్జీని మనము అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. న్యూక్లియర్ ఎనర్జీ ఇస్ వన్ ఆఫ్ ది forms of the non-conventional energy sources which is very very helpful to India, okay, in order to shift towards the carbon targets and పంచామృతి టార్గెట్స్ ని మీట్ అవ్వడానికి. అండ్ ఆల్సో ఒక ప్రాబ్లం ఏంటంటే సేఫ్టీ రిస్క్లు అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇండియాలో. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రొవిజన్ ని అమెండ్ చేయాలనుకుంటున్నాం, సప్లయర్ సైడ్ లయబిలిటీ లేకపోవడం వల్ల సేఫ్టీ రిస్క్లు అనేవి ఇండియాలో ఎక్కువ అవుతాయి. అండ్ ఆల్సో దిస్ విల్ లీడ్ టు ద పొలిటికల్ ప్రెషర్. సో ఈ మూవ్ గవర్నమెంట్ తీసుకుంటే పొలిటికల్ ప్రెషర్ ఆపోజిషన్ పార్టీస్ నుంచి, మిగతా వాళ్ళ నుంచి, పబ్లిక్ నుంచి కూడా లాట్ ఆఫ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉందన్నమాట. సో మరి ఏం చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చట్టాన్ని మీరు అమెండ్ చేసే ముందు యూ హ్యావ్ టు బ్రింగ్ ద పబ్లిక్ అవేర్నెస్. పబ్లిక్ మస్ట్ నో, ఓకే, వాళ్ళ ఒపీనియన్ కూడా సీక్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనము ఇలా వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా ఇండిజీనియస్ గా కూడా మనం న్యూక్లియర్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అప్పుడు మనం బయట దేశాల మీద డిపెండ్ అవ్వకుండా సప్లయర్ సైడ్ లయబిలిటీతోనే మనం మంచిగా ప్రొవిజన్స్ ని తీసుకొచ్చి వీ కెన్ డెవలప్ ది ఇండిజీనియస్ న్యూక్లియర్ టెక్నాలజీ. దట్ విల్ బి అ గ్రేట్ ఐడియా, రైట్? సో నెక్స్ట్ we have to retain supplier liability also, okay. సో ఇప్పుడు ఈ 17B ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో ఈ పర్టికులర్ అమెండ్మెంట్ ద్వారా అమెండ్ చేయకుండా అలానే పెట్టేయండి. యూ హ్యావ్ టు రీటైన్ ద సప్లయర్స్ లయబిలిటీ. దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ ద పబ్లిక్ సేఫ్టీ. అండ్ ఆల్సో మనము మిగతా రిన్యూవబుల్ ఎనర్జీ ఫోకస్ కూడా చేయాలి, లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వీటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి అలాంగ్ విత్ ద న్యూక్లియర్ ఎనర్జీ. సో దిస్ క్యాన్ బి ద వే అహెడ్. ఐ హోప్ యూ హావ్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. సో ఐ థింక్ ఇలా చెప్పడం వల్ల మీకు టాపిక్ ఇంకా బాగా అర్థమవుతుందని అనుకుంటున్నా. సో పీడిఎఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫీలింగ్ దట్ ఇట్స్ సో లెందీ, క్లమ్జీ, ఇలా ఫీల్ అవుతున్నారని ఈ విధంగా తీసుకురావడం జరిగింది ఇనిషియేటివ్ ని. సో ఐ హోప్ యూ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. సో ఫుల్లీ టు ది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, టు ద పాయింట్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ట్రై చేసి ఈ మ్యాప్స్ ని క్రియేట్ చేస్తున్నా. సో దిస్ విల్ బి పార్ట్ ఆఫ్ యువర్ హ్యాండ్ అవుట్ ఆల్సో. యూ విల్ గెట్ ది యాక్సెస్ ఆఫ్ హ్యాండ్ అవుట్ in the Telegram channel. So click the link which is given in the pinned comment so that you'll be redirected to the PDF. Okay, then you can get access to the PDF. సో నెక్స్ట్ వన్, బడ్జెటింగ్ ఫర్ ఎ జెండర్ ఇంక్లూజివ్ వికసిత్ భారత్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ ఇస్ ఏంటంటే బడ్జెట్ లో మనం తీసుకొచ్చిన విమెన్ సెంట్రిక్ ప్రొవిజన్స్, జెండర్ ఇంక్లూజివ్ మెజర్స్ ఏమేమి తీసుకొచ్చాము, వీటి వల్ల మనకి ఎలా హెల్ప్ అవుతుంది, హౌ ఇంక్లూజన్ ఆఫ్ ద విమెన్ విల్ హెల్ప్ ఇన్ ద లాంగ్ రన్ టు ది ఇండియన్ ఎకానమీ, ఇవన్నీ మనము బ్రీఫ్ గా అనలైజ్ చేసుకుందాము. దిస్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్ ఫర్ ద GS3 పాయింట్ ఆఫ్ వ్యూ, దట్ ఈస్ త్రూ ది ఎకానమీలో హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో సొసైటీ, ఇండియన్ సొసైటీ GS1 లో మీరు there is a topic called as women కాబట్టి, ఓకే, women empowerment and all ఆ టాపిక్స్ లో మీరు దీన్ని లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ హ్యావ్ అ క్లియర్ డిస్కషన్ ఆన్ ది టాపిక్. సో ఇక్కడ బేసిక్ గా ఆథర్ ఏమంటున్నారంటే జెండర్ ఈక్వాలిటీ అనేది దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ థింగ్ ఫర్ అచీవింగ్ సంథింగ్ కాల్డ్ as వికసిత్ భారత్. వికసిత్ భారత్ ని మనం అచీవ్ చేయాలంటే జెండర్ ఈక్వాలిటీ అనేది మస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఆథర్ అంటున్నారు. సో బేసిక్ గా మనము బడ్జెట్ లో చూసుకుంటే 2025-2026 రీసెంట్ యూనియన్ బడ్జెట్ లో సో ఆల్మోస్ట్ మనం 4.49 lakh crores ని విమెన్ సెంట్రిక్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయడం జరుగుతుంది, అంటే అలొకేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో బేసిక్ గా దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద బడ్జెట్ అలొకేషన్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ 2023 and 2024 బడ్జెట్. సో దాంతో కంపేర్ చేసుకుంటే 8.8% ఇంక్రీజ్ అనేది మనం చూడడం జరిగింది అనమాట ఫర్ ది బడ్జెట్ అలొకేషన్ టు ద విమెన్ సెంట్రిక్ డెవలప్మెంట్ కోసం. ఓకే, సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇట్? ఎకానమిక్ పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది ఆఫ్ ద విమెన్ అండ్ ఆల్సో ది ఎంపవర్మెంట్, విమెన్ ఎంపవర్మెంట్ అనేది కూడా జరుగుతుంది అనమాట. ఓకే, సో బేసిక్ గా ఈ 4.49 lakh crores లో 1.2 lakh crores ఏకంగా స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ విమెన్ మీదనే ఖర్చు పెట్టడం జరిగింది అనమాట. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద కీ హైలైట్స్ ఆఫ్ ద బడ్జెట్ విత్ రెస్పెక్ట్ టు ద జెండర్ బడ్జెటింగ్ ఏమేమి ఉన్నాయి అని అంటే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మోర్ మినిస్ట్రీస్ ఆర్ ఇంక్లూడెడ్, మోర్ దెన్ 12 మినిస్ట్రీస్ లో విమెన్ సెంట్రిక్ స్కీమ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. అండ్ దెర్ ఇస్ ఆల్సో మెన్షన్డ్ దాట్ దే హ్యావ్ మెన్షన్డ్ దాట్ ఈ ఫీమేల్ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉంటుందో ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ 2015-2016 ఆ ఇయర్స్ తో కంపేర్ చేస్తే లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. ఆల్మోస్ట్ 42% విమెన్ ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఉంది అని చెప్పేసి ఇక్కడ బడ్జెట్ లో పేర్కొన్నారు. బట్ స్టిల్ ఇంత పెరిగినప్పటికీ స్టిల్ దెర్
there is a large contrast between the men and women. So women చూసుకుంటే 42% ఉంటే men లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ లో 79% ఉన్నారు. అండ్ బడ్జెట్ లో మెయిన్ గా ఏం ఫోకస్ చేశారు? సో దెర్ వాజ్ అ టార్గెట్ దట్ వాజ్ కెప్ట్. ఓకే, వికసిత్ భారత్ లో సో దెర్ ఆర్ డిఫరెంట్ కాంపోనెంట్స్ దట్ వర్ యాక్చువల్లీ ఫోకస్డ్ యాజ్ పర్ ది రీసెంట్ బడ్జెట్. సో ఫస్ట్ టైం వికసిత్ భారత్ లో ఏమేమి ఉంటాయి అనేది మనకి చెప్పడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ 70% ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ని మనం 2047 కన్నా అచీవ్ చేయాలి అని చెప్పేసి వికసిత్ భారత్ లో వన్ ఆఫ్ ద ఫీచర్ గా దీన్ని పెట్టడం జరిగింది రీసెంట్ బడ్జెట్ లో. So that is where we can look at how they are actually striving to focus on the women centric development in the recent budget. So basic గా different areas లో different investments చేయడం జరిగింది. For example, employment and skill development కోసం so they focused on the missions, already existing missions like Skill India mission, National Rural Livelihood Mission, PM Vishwakarma లో women centric development elements ని యాడ్ చేశారు. కృషోన్నతి యోజన, ఇలా లాట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇనిషియేటివ్స్ తో ముందుకు రావడం జరిగింది. వాటికి ప్రాపర్ అలొకేషన్స్ కూడా బడ్జెట్ లో ఇవ్వడం జరిగింది. అండ్ గిగ్ వర్కర్స్ లో మీరు చూసుకుంటే 90% ఆఫ్ ద విమెన్ ఎవరైతే ఉన్నారో గిగ్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళు దే ఆర్ అన్ఆర్గనైజ్డ్ అనమాట. సో సొల్యూషన్ దీనికోసం ఏం చేశారు? ద సొల్యూషన్ వాస్ దే వర్ గివెన్ ఐడి కార్డ్స్. సో గిగ్ వర్కర్స్ కి రీసెంట్ గా మనం ఏం చూసాం బడ్జెట్ లో? సో దే ఆర్ యాక్చువల్లీ ఐడెంటిఫైడ్ బై ది ఐడెంటిటీ కార్డ్స్ అనమాట. అండ్ ఆల్సో ఈ శ్రమ్ పోర్టల్ లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ప్రొవిజన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి అనమాట. సో ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ కమింగ్ అప్ విత్ ఎనీ స్కీమ్ ఫర్ ది అన్ఎంప్లాయిస్ ఆర్ హూఎవర్ ఆర్ ఎంప్లాయిడ్, వాళ్ళకు కూడా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, పెన్షన్స్ అవన్నీ ప్రొవిజన్స్ లోకి వీళ్ళని కూడా యాడ్ చేస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టెప్ దట్ వాస్ బాట్. అండ్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ లో కూడా 20.5% ఎంఎస్ఎంఈస్ అనేవి ప్రస్తుతం ఇండియాలో దే ఆర్ ద విమెన్ లెడ్ ఎంటర్ప్రెన్యూర్స్ అనమాట. 20.5% MSMEs. And also government is giving collateral free loans to the women in order to start the MSMEs. And also credit facilities ni kuda andajestundi. Ide kaakunda through the skill development programs, employment and also Skill India mission, వీటి ద్వారా ఫినాన్షియల్ లిటరసీ, డిజిటల్ లిటరసీని కూడా వాళ్ళకి అందజేస్తున్నారు అనమాట. అండ్ అకార్డింగ్ టు ద బెయిన్ అండ్ కేన్ రిపోర్ట్, బెయిన్ అండ్ కంపెనీ గూగుల్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, ఈ కంపెనీ రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ విమెన్ సెంట్రిక్ డెవలప్మెంట్ వల్ల, విమెన్ కి కేటాయించిన బడ్జెట్ వల్ల 150 to 170 మిలియన్ న్యూ జాబ్స్ ని క్రియేట్ చేయొచ్చు మనము అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు కూడా పేర్కొనడం జరిగిందనమాట. ఓకే, సో ఇలా విమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ లోనే కాకుండా ఏఐ అండ్ డిజిటల్ ఎకానమీలో కూడా సెవరల్ స్టెప్స్ తీసుకున్నాము. సో బేసిక్ గా విమెన్ పార్టిసిపేషన్ స్టెమ్ అంటే ఏంటి? సో సైన్స్, టెక్నాలజీ, ఈ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ సెక్టార్స్ లో విమెన్ యొక్క పార్టిసిపేషన్ ని పెంచడానికి లాట్ ఆఫ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ తో ఇండియా రావడం జరిగింది. బడ్జెట్ లో స్పెషల్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ ఆల్సో జెండర్ బడ్జెట్ కి 600 crores ని, సో బేసిక్ గా మనకి ఏఐలో జెండర్ బేస్డ్ బడ్జెట్ కి 600 crores అలొకేట్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ హౌ the government is trying to focus on women with respect to entrepreneurship, digital economy, artificial intelligence లో inclusivity కోసం, employment and skill development కోసం, ఇలా డిఫరెంట్ ఏరియాస్ లో గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో అయితే మనము జెండర్ ఇంక్లూజన్ వల్ల వాట్ ఆర్ ది ఎకానమిక్ బెనిఫిట్స్ అవేంటో తెలుసుకోవాలి. ఒకటి వచ్చేసి మెకెన్సీ రిపోర్ట్ అనమాట. సో మెకెన్సీ రిపోర్ట్ ప్రకారం సో $770 billion ఆర్ 770 billion rupees ఒకవేళ ఎర్న్ చేసినట్టయితే ఎంత వస్తుంది? దర్ విల్ బి అన్ యాడ్ అప్ టు ద జీడిపి. డెఫినెట్లీ జీడిపి ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి విమెన్ సెంట్రిక్ డెవలప్మెంట్ వల్ల, విమెన్ ఇంక్లూజన్ అండ్ జెండర్ ఇంక్లూజన్ వల్ల సో వీ కెన్ యాక్చువల్లీ సేవ్ 770 billion rupees. అంటే వీ కెన్ యాక్చువల్లీ ప్రొడ్యూస్ ద 770 billion వర్త్ ఎకానమీ అనమాట. సో దాని వల్ల జీడిపి అనేది కూడా, వరల్డ్ జీడిపి అనేది గ్రోత్ అవుతుంది. అండ్ బెయిన్ అండ్ కేన్ రిపోర్ట్ ప్రకారం 30 million న్యూ విమెన్ ఓన్డ్ బిజినెస్ ఇస్ ఈక్వల్ టు 150 to 170 million జాబ్స్. అంటే ఒక 30 million పీపుల్ న్యూ విమెన్ ఎంప్లాయ్ అవుతే, ఇఫ్ దే ఆర్ ఓనింగ్ దేర్ ఓన్ బిజినెస్, డెఫినెట్లీ 2030 కల్లా 150 to 170 million జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. సో లెట్ మీ టెల్ యూ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. సో బేసిక్ గా మనము గిగ్ ఎకానమీలో విమెన్ యొక్క రోల్ అనేది పెరుగుతుందని చెప్పాను. సో ఈవెన్ విమెన్ డ్రైవర్స్ ని చూస్తున్నాం, ఓలా, ఊబర్ లాంటి వాటిలలో. ఎంఎస్ఎంఈ సెక్టార్స్ లో కూడా విమెన్ ఆర్ వెరీ గ్రేట్. సో దే ఆర్ పర్ఫార్మింగ్ వెరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ లిజ్జత్ పాపడ్ సక్సెస్ చూసిన, ఉద్యమ్ సఖి పోర్టల్ ద్వారా వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, ఇలా లాట్ ఆఫ్ అచీవ్మెంట్స్ తో మనం ముందుకు వచ్చాం. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే మీషో యాప్ ఇస్ ఆల్సో రన్ బై విమెన్. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ది సెల్లర్స్ ఫ్రమ్ ద మీషో are women అనమాట. ఆల్మోస్ట్ 80% సెల్లర్ ఆర్ విమెన్. సో దీస్ ఆర్ సర్టెన్
success examples of women led development. And also, but there are some challenges. సో ఇంత జెండర్ బడ్జెటింగ్ ఇచ్చినా కానీ, జెండర్ బేస్డ్ నార్మ్స్ ని గవర్నమెంట్ తీసుకొచ్చినా కానీ, స్టిల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఒకటి వచ్చేసి లో వేజ్ ప్యారిటీ అనమాట. అంటే జెండర్ బడ్జెట్ ఇంప్లిమెంటేషన్ ప్రాపర్ గా చేయకపోవడం వల్ల, సో ఫర్ ద సేమ్ వర్క్ women are getting one kind of salary and men are getting one kind of salary. So there is a large వేజ్ ప్యారిటీ బిట్వీన్ మెన్ అండ్ విమెన్. అండ్ ఆల్సో ఫార్మల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా తక్కువ ఉన్నాయి అనమాట ఇండియాలో. సో దానికోసం స్కిల్లింగ్ అనేది ఇంపార్టెంట్. సో లాట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ విమెన్ హూ ఆర్ ఎంప్లాయిడ్, దే ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. కాబట్టి వాళ్ళని ఫార్మల్ ఎకానమీలోకి తీసుకురావడానికి ప్రాపర్ స్కిల్లింగ్ ఇవ్వాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని ఎంకరేజ్ చేయాలి. సో దాట్ వాళ్ళు వీళ్ళకి జాబ్స్ ఇస్తారు, స్కిల్లింగ్ ఇస్తారు. అండ్ ఆల్సో విమెన్ షుడ్ బి ఫైనాన్షియలీ ఇంక్లూడెడ్. ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల ఈ ఛాలెంజెస్ ని మనం అధిగమించవచ్చు అనమాట. ఓకే, I hope you have understood this article. Now let's go to another one. So let's discuss another article. So implications of the artificial intelligence diffusion framework అని US తీసుకొచ్చిన ఒక పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ, వాటి వల్ల వచ్చే ఇంప్లికేషన్స్ ఆన్ ఇండియా అండ్ ఆల్సో గ్లోబలీ ఏమేమి ఉంటాయనేది క్విక్ గా చూసేద్దాం. ఓకే, సో నౌ లెట్ us look at the another editorial. సో ఇందులో మనకి ఏదైతే అవసరమో అంతవరకు మనం డిస్కస్ చేద్దాం. AI diffusion framework అంటే ఏంటి? ఓకే, AI diffusion framework అంటే this is a policy for controlling the AI technology exports అనమాట. సో AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి US తీసుకొచ్చిన పాలసీయే AI diffusion framework. ఓకే, సో టు కంట్రోల్ ది AI బేస్డ్ ఎక్స్పోర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, సో AI చిప్స్ కానివ్వండి, మోడల్ వెయిట్స్ కానివ్వండి, సెమీ కండక్టర్ చిప్స్ ఏవైతే ఉంటాయో GPUs, ఓకే, సో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి. సో ఇలా ప్రతిదీ ఏఐకి సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద రెస్ట్రిక్షన్స్ అనేవి పెడతారనమాట బై ఓకే AI diffusion framework. సో దిస్ ఇస్ ద పాలసీ దట్ హాస్ టేకెన్ అప్ బై ద USA. సో దిస్ ఇస్ బేసికలీ ఎక్స్పోర్ట్స్ అనేవి ఓన్లీ ఫర్ ద ట్రస్టెడ్ ఎల్ఐస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఎగ్జామ్ చేస్తారు, అంటే ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళకి. అందుకే ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ కింద 3 టైర్ క్లాసిఫికేషన్ అనేది USA చేయడం జరిగింది. సో ఒక టైర్, ద టైర్ 1 ఇస్ అబౌట్ అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ అనమాట. అంటే యూకే, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో సో ఇలాంటి ఏరియాస్ కి అన్రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ అనమాట. అంటే ఖచ్చితంగా ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతాయి ఈజీగా వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ ఫ్రమ్ USA. సో దీస్ ఆర్ ద ఫ్రెండ్లీ నేషన్స్ టు ద US కాబట్టి. సో ద సెకండ్ వన్ ఇస్, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఇండియా లేదు. ఓకే, సో ఇండియా ఇస్ ఇన్ ద టైర్ 2. టైర్ 2 ఇస్ అబౌట్ రెస్ట్రిక్టెడ్ యాక్సెస్. ఓకే, సో రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ అంటే యాక్సెసిబిలిటీ ఉంటుంది బట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. సో అందులో ఇండియా, ఇజ్రాయెల్, ఆస్ట్రియా ఇలాంటి కంట్రీస్ అనేవి ఉన్నాయి. సో బేసిక్లీ ఇండియాని టైర్ 2లో ఎందుకు పెట్టారు? వీఆర్ నాట్ ఫ్రెండ్లీ నేషన్, మన మీద ట్రస్ట్ లేదా అంటే, సో వీఆర్ యాక్చువల్లీ క్లోజ్ టు రష్యా ఆల్సో. సో బేసిక్ గా మీరు చూసుకుంటే రష్యా అనేది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఎనిమీస్ టు USA. ఓకే, వైస్ వర్సా, వాళ్ళకి ఒకళ్ళు పడ్డారు అనమాట. అందుకే మనం రష్యాతో క్లోజ్ కాబట్టి సో దే విల్ హ్యావ్ సర్టన్ సెక్యూరిటీ కన్సర్న్స్. అందుకే ఇండియాని రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ లో పెట్టడం జరిగింది అలాంగ్ విత్ ఇజ్రాయెల్, ఆస్ట్రియా లాంటి కంట్రీస్ తో. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియా ఇస్ ఇన్ ద టైర్ 2. అండ్ టైర్ 3 లో టోటల్ బ్యానింగ్ అనమాట. టైర్ 3 లో ఉన్న కంట్రీస్ మీద టోటల్ బ్యాన్ వేయడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చైనా, ఓకే, చైనాకి USAకి పడదు, రష్యాకి USAకి పడదు, ఇరాన్, ఓకే, ఇరాన్ మీద శాంక్షన్స్ కూడా వేయడం జరిగింది లాస్ట్ టైం న్యూక్లియర్ ఎనర్జీ మ్యాటర్స్ లో. నెక్స్ట్ నార్త్ కొరియా కూడా సో ఇట్ విల్ కమ్ అప్ విత్ ది న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ ఎక్స్పెరిమెంట్స్ కాబట్టి అది కూడా పడదు. సో ఇలా ఈ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వీటికి మాత్రం ఎక్స్పోర్ట్స్ ని టోటల్ గా బ్యాన్ చేయడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. సో డీప్ సీక్ AI మీద కూడా సో అందుకే ఆశ్చర్యపోయారు అందరు వరల్డ్ అంతా, బికాస్ ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ సో బై యూజింగ్ ద ఓల్డర్ చిప్స్ అండ్ ఆల్ సో చైనా తక్కువ కాస్ట్ లో మనకి డీప్ సీక్ AI టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. సో దట్ వాజ్ అ వండర్ యాక్చువల్ గా. ఓకే, సో దట్ వాజ్ ద రీజన్ వై ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్ లాట్ మెనీ టైమ్స్. ఓకే, ఒక వండర్ లాగా అన్నిసార్లు న్యూస్ లో రావడానికి కారణం అది. ఓకే, సో US వాన్స్ AI సుప్రీమసీ, అందుకే ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ ని పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇట్ డజంట్ వాంట్ అదర్ కంట్రీస్ టు డెవలప్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్. ఓకే, మరి ఇండియాకి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి ఇలా టైర్ 2లో ఉండడం వల్ల, AI diffusion ఫ్రేమ్వర్క్స్ వల్ల? ఒకటి వచ్చేసి మనకి యాక్సెసిబిలిటీ అనేది రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఉండడం వల్ల యాక్సెసిబిలిటీ అనేది చాలా మైన్యూట్ గా ఉంది. ఓకే, లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మనకి యాక్సెస్ ఇచ్చే ముందు. అండ్ ఆల్సో బ్రెయిన్ డ్రైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో విత్ ఇన్ ఇండియా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ ప్రాపర్ గా చేయలేం కాబట్టి, ఓకే, అంత క్యాపిటల్ లేదు, మనం అన్ని డెవలప్ చేయట్లేదు GPUs కానీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ AI చిప్స్, మోడల్ వెయిట్స్ ఇవన్నీ ఇండియాలో
డెవలప్ అవ్వవు. సో వీల్ డిపెండ్ ఆన్ ఇంపోర్ట్స్ మోస్ట్లీ ఫ్రమ్ ద యూఎస్ఏ. సో ఇలా టైర్ 2లో ఉండడం వల్ల సో లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అండ్ యాక్సెసిబిలిటీ రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల సో ఇట్ హ్యాస్ లెడ్ టు ద బ్రెయిన్ డ్రెయిన్ ఆఫ్ ద టాలెంటెడ్ పీపుల్ ఇన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టర్ ఫ్రమ్ ఇండియా. నెక్స్ట్, ఏఐ మీద వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కూడా డిక్లైన్ అవుతాయి బికాస్ ఆఫ్ ది టైర్ 2 నేచర్. ఓకే, అక్కడ నుంచి రావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అంతా డిక్లైన్ అయిపోయింది. బట్ దెర్ ఆర్ సర్టెన్ పాజిటివ్స్. సో హౌ వీ కెన్ యాక్చువల్లీ టర్న్ దిస్ పర్టికులర్ ఈవెంట్ యాజ్ అ పాజిటివ్ థింగ్ అని అంటే మనం సెల్ఫ్ రిలయన్స్ ని డెవలప్ చేసుకోవాలి. అంటే ఏంటి, we should stop depending upon the artificial intelligence, okay, raw materials from the USA. So instead of that, self reliance మీద మనము okay focus చేయాలి. అండ్ ఆల్సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డెవలప్ చేయడానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫండింగ్ పెంచాలి, స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ని తీసుకురావాలి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి జాబ్ లాస్ ఉండకుండా ఉంటుంది. అండ్ ఆల్సో ఏఐ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు కొలాబ్ విత్ కంట్రీస్ లైక్ చైనా, ఓకే, నాట్ చైనా బట్ అట్లీస్ట్ కంట్రీస్ లైక్ రష్యా, యూకే ఇలాంటి కంట్రీస్ తో మనం కొలాబ్ అవ్వచ్చు, ఈవెన్ యూరోపియన్ యూనియన్. ఓకే, ట్రేడ్ అగ్రిమెంట్స్ లో కూడా సో ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని భాగంగా మార్చుకోవాలన్నమాట. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ లో వాటిలలో వీటిలలో. మరి గ్లోబల్ లెవెల్లో కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే సో డెఫినెట్లీ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ప్రతి కంట్రీ మీద ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ లో నష్టపోయేది ఎవరు అంటే యుఎస్ఏ. సో నెగటివ్ ఇంపాక్ట్ విల్ బి అల్టిమేట్లీ ఆన్ యుఎస్ఏ. డెఫినెట్లీ ఎక్స్పోర్ట్ చేయకపోవడం వల్ల ఎవ్రీ కంట్రీ విల్ హ్యావ్ దేర్ ఓన్ సెల్ఫ్ రిలయన్స్. సో డెవలప్ దేర్ ఓన్ ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్ మోడల్స్, ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అండ్ ఆల్సో సెమీ కండక్టర్ ప్రొడక్షన్ అన్ని వాళ్ళంతల వాళ్ళు స్వతహాగా చేసుకునే క్యాపబిలిటీ పెరుగుతుంది. సో ఎవ్రీ కంట్రీ విల్ ఇన్వెస్ట్ ఇన్ ద రీసెర్చ్. సో చైనా, రష్యా లాంటి కంట్రీలో లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి డన్ ఆన్ రీసెర్చ్. డెఫినెట్లీ ఈ వాయిడ్ ఏదైతే ఉంటుందో దే విల్ ఫిల్ ద గ్యాప్. Okay, they'll utilize this opportunity and even India can do that. Okay, so long term lo ever మీద ఇంపాక్ట్ పడుతుంది, అగైన్ యుఎస్ఏ మీదే ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, సో ఇండిపెండెంట్ ఏఐ సిస్టమ్స్ ని డెవలప్ చేసుకొని సో ఫైనల్ గా యుఎస్ మీద ఇంపాక్ట్ పడేలాగా చేస్తారు. ఓకే, సో దిస్ ఇస్ ద like importance of this particular article. Very very important framework ఇది, గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నా. Now let's go to another article. So next one, averting angels పాస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ ఇస్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెంట్ సమిట్ ప్యారిస్ లో జరిగింది కదా. సో ఆ సమిట్ కి సంబంధించి ఎడిటోరియల్ రాయడం జరిగింది. అగైన్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద GS3 పాయింట్ ఆఫ్ వ్యూ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ టాపిక్స్ లో మీరు లింక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో GS3 లో ఎంప్లాయ్మెంట్, ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ వీటి మీద కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. అండ్ GS3 లోనే ఎనర్జీ రిలేటెడ్ ఇష్యూస్, ఎన్వైరన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ వీటి మీద కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ హ్యావ్ ఎన్ అనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. So basically this article is related to the context of the news is AI summit అనేది Paris లో జరిగింది. So India has co-hosted this summit in Paris along with France. We know that. So ఈ పర్టికులర్ సమిట్ లో మెయిన్ గా 2 ఇష్యూస్ మీద ఎక్కువగా డిస్కస్ చేశారు. ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ద లేబర్ మార్కెట్స్, అదొక విషయం డిస్కస్ చేశారు. అండ్ ఆల్సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పవర్ యూసేజ్ అనేది పెరుగుతుంది, దీని వల్ల ఎనర్జీ సస్టైనబిలిటీ ఛాలెంజెస్ అనేవి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ సెకండ్ ఇష్యూని కూడా ఎక్కువగా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో వాట్ వీ హ్యావ్ టు లుక్ అట్ దిస్ ఇండియాస్ అప్రోచ్ ఎలా ఉంది, సో హౌ ఇండియా హెస్ రియాక్టెడ్ టు దీస్ ఇష్యూస్. ఫస్ట్ థింగ్, మనము నరేంద్ర మోదీ గారి స్పీచ్ అనేది చూసాం నిన్న ఆ డిస్కషన్. సో దాంట్లో ఏమంటున్నారు, సో హీ హెస్ గివెన్ సర్టెన్ ఆల్టర్నేటివ్. సో బేసిక్ గా హీ టోల్ దట్ దెర్ ఇస్ అ నీడ్ ఫర్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ అనేది మనం తీసుకురావాలి. ఓకే, హీ కాల్డ్ ఫర్ ట్రస్ట్, సేఫ్టీ అండ్ ఈక్విటబుల్ యాక్సెస్ టు ఎవ్రీ వన్. సో బేసికలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఇన్ ద కంట్రీ చూసుకున్నా ఈవెన్ ద లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది ఉండాలి. ఓకే, లాస్ట్ మైల్ వరకు కూడా రిసోర్సెస్ అనేవి అందాలి విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ ఆల్సో అలాంగ్ విత్ దాట్ కంట్రీస్ మధ్యలో కూడా ఈక్విటీ అనేది మెయింటైన్ అవ్వాలి. ఒక కంట్రీకి రిసోర్సెస్ యాక్సెబుల్ ఉంటే నెక్స్ట్ కంట్రీకి కూడా ఉండాలి. ఇలా ఈక్విటబిలిటీ అండ్ ఆల్సో సేఫ్టీ గురించి మాట్లాడడం జరిగింది. అండ్ ఆల్సో హీ టోల్డ్ దట్ ఏదైతే జాయింట్ స్టేట్మెంట్ ఫ్రాన్స్ అండ్ ఇండియా కలిసి తీసుకొచ్చారో 50+ కంట్రీస్ దీన్ని సపోర్ట్ చేశాయి, ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యూ లైక్ యూకే యాక్సెప్ట్ చేయలేదు. యూకే టోల్ దట్ దెర్ ఆర్ స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ ఇన్ ఇట్. అండ్ ఇంకొకటి యుఎస్ఏ చేయలేదు. యుఎస్ఏ కూడా చెప్పింది చాలా రెగ్యులేషన్స్ ఉన్నాయి, మేము చేయలేము అని చెప్పేసి. సో దిస్ ఇస్ అగేన్స్ట్ అమెరికాస్ ఫస్ట్ పాలసీ, అవర్ ఎకానమిక్ ఇంట్రెస్ట్ లకి అగేన్స్ట్ గా ఉంది అని చెప్పారు. అండ్ బట్ ఇక్కడ కాంట్రాస్టింగ్ ఏంటంటే చైనా దీన్ని సైన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో what are the risk that are there with respect to this particular artificial intelligence అంటే జాబ్స్ అండ్ వేజెస్ కి రిస్క్ అనేది పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డీప్ సీక్ వల్ల లార్జ్ లేబర్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో త్రూ అవుట్ ద వరల్డ్ దే గాట్ ఎఫెక్టెడ్. ఓకే, సో దట్ ఈస్ సర్టెన్ ఎగ్జాంపుల్.
మరి ఇండియాలో ఉన్న లేబర్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది ఇంపాక్ట్ అని అంటే, ఒకటి వచ్చేసి ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఓకే, ఎఫిషియన్సీ ఎలా పెరుగుతుంది అని అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేవి దే ఆర్ నోన్ ఫర్ దేర్ ఎఫిషియన్సీ. డెఫినెట్లీ ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తాయి, డీలేస్ ఉండవు. ఓకే, ఎర్రర్స్ చాలా తక్కువ ఉంటాయి, హ్యూమన్ ఎర్రర్స్ చాలా ఉంటాయి, బట్ మెషిన్ ఎక్కువ ఎర్రర్స్ చేయదు. సో దానివల్ల ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ద ట్రెడిషనల్ మార్కెట్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ జాబ్ లాస్. సో దట్ ఈస్ ద నెగటివ్ ఇంపాక్ట్. సో బేసికలీ జాబ్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్లీ ఇండియా కాంటెక్స్ లో చూసుకుంటే ఐటీ సెక్టర్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. మెయిన్లీ విల్ సీ సంథింగ్ కాల్డ్ ఎస్ ఏంజల్స్ పాస్. సో దీని గురించి మనకి ఎడిటోరియల్ హెడ్డింగ్ లో మెన్షన్ చేశారు. అంటే ఏంటంటే, సో ఈ పర్టికులర్ షిఫ్ట్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్ళడం వల్ల కంపెనీస్ విల్ గెట్ బెనిఫిట్, లాట్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేవి కంపెనీకి వస్తాయి, బట్ వర్కర్స్ కి వేజెస్ అనేవి తగ్గిపోతాయి అనమాట. దీన్నే మనం ఏమంటామంటే ఏంజల్స్ పాస్ అని అంటూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి టర్మినాలజీస్ ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, డైరెక్ట్ డెఫినేషన్ అనేది అడుగుతూ ఉంటాడు ప్రిలిమ్స్ లో ఒక్కొక్కసారి. ఓకే, మరి ఇవన్నిటికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ సొల్యూషన్స్ తీసుకురావాలంటే ఫస్ట్ థింగ్ మనము మన దగ్గర ఉన్న జాబర్స్ ఎవరైతే ఉన్నారో, లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీస్కిలింగ్ అండ్ అప్స్కిలింగ్ చేయాలి. సో దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన రీప్లేస్మెంట్ అనేది జరగకుండా ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని ఎంకరేజ్ చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎడ్యుకేషన్ లో ఇంక్లూడ్ చేయాలి, అండ్ నాన్ టెక్నాలజికల్ సెక్టర్స్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, ఓకే, వీటిలలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనము యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో దీస్ ఆర్ సర్టన్ సొల్యూషన్స్ దట్ ఆర్ ప్రొవైడెడ్ బై ఆథర్. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫర్దర్ థింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ అనేది కూడా కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే, సో డేటా సెంటర్స్ ఆర్ పవర్ హంగ్రీ. అంటే బేసిక్ గా డేటా సెంటర్స్ ఏవైతే వర్క్ చేస్తూ ఉంటాయో ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్, సో ఆ డేటా సెంటర్స్ విల్ కన్స్యూమ్ లాట్ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ అనమాట. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ కన్సంప్షన్ అండ్ సస్టైనబిలిటీ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఎక్కువగా డిమాండ్ అవుతుంది, పవర్ హంగ్రీ డేటా సెంటర్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, సో బేసిక్ గా మీరు చూసుకుంటే ఇఫ్ యూ కంపేర్ ఇండియా విత్ ద యుఎస్ లో మనకి ట్వైస్ ఎలక్ట్రిసిటీ, అంటే ఇండియాలో ప్రొడ్యూస్ చేసే దానికన్నా ట్వైస్ ఎక్కువగా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ 60% ఆఫ్ ఇట్, okay, what is generated, like power which is generated in US, 60% of it is used in artificial intelligence. And ఇంకొక స్టార్ట్ థింగ్ ఏంటంటే, ఇండియా జనాభా యుఎస్ జనాభా కన్నా ఎక్కువగా, బట్ పర్ క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ ఇన్ యుఎస్ ఇస్ వెరీ వెరీ హై ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ఇండియా. ఓకే, అలా మనము పవర్ డెవలప్మెంట్ అనేది చేసుకోవాలి విత్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ ఏంటంటే, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ కూడా ఉంటాయి బికాస్ ఆఫ్ ది హై ఎనర్జీ కన్సంప్షన్. ఓకే, సో ఫస్ట్ వన్, అందుకే మనం ఏం చేయాలంటే ఎనర్జీ ఎఫిషియెంట్ ఏఐ మోడల్స్ ని డెవలప్ చేయాలి. అండ్ ఆల్సో నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు రెన్యూవబుల్ ఎనర్జీ ప్రమోషన్ చేయాలి. సో ఈ పర్టికులర్ పవర్ యొక్క సోర్సెస్ ని రెన్యూవబుల్ ఎనర్జీగా, అంటే గ్రీన్ ఎనర్జీ లాగా తీసుకురావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనం ఆల్రెడీ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే ప్రోగ్రామ్ తో, ఇలా లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ తో వచ్చాం. సో అలా మనం సోలార్ అండ్ విండ్ డెవలప్మెంట్, విండ్ ఎనర్జీ డెవలప్మెంట్ అండ్ ఈ పర్టికులర్ ఎనర్జీస్ ని మనం యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఆల్సో ఏఐ పవర్డ్ స్మార్ట్ గ్రిడ్స్ ని కూడా మనం ప్రమోట్ చేయాలి. ఓకే, సో యాజ్ వి నో క్లైమేట్ చేంజ్ వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ పెరుగుతుంది కాబట్టి ఆల్టర్నేటివ్ సోర్సెస్ రిన్యూవబుల్ ఎనర్జీ అనమాట. ఓకే, అండ్ ఇండియా లెవెల్లో కూడా లాట్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఏఐ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయంటే, ఏఐని ఎడ్యుకేషన్ లో ఇంక్లూడ్ చేశాం. అండ్ ఆల్సో ఈ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ ద ఎసెన్షియల్ థింగ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సెమీ కండక్టర్స్, సో వీటిని మనం సబ్సిడైజ్డ్ గా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట ఫర్ హూ ఎవర్ ఆర్ కమింగ్ అప్ విత్ ది ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్. అండ్ ఏఐ ప్రాజెక్ట్స్ కి గవర్నమెంట్ కూడా ప్రాపర్ ఫండింగ్ అనేది చేస్తుంది. అండ్ ఆల్సో ఇండియాలో మనం ఏఐ స్పెసిఫిక్ మోడల్స్ ని కూడా డెవలప్ చేశాము. ఓకే, ఏఐ ఆటోమేషన్ ని కూడా ప్రమోట్ చేస్తుంది గవర్నమెంట్. ఇలా లాట్ ఆఫ్ స్టెప్స్ ఏఐ మిషన్ కింద మనం తీసుకోవడం జరిగింది అనమాట. ఇంకేం చేస్తే బాగుంటుంది, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్. సో ఏఐ వల్ల జరిగే మిస్యూజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి ఏఐని ప్రాపర్ గా మనం రెగ్యులేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఏఐ అనేది ఎథికల్ గా, ఇంక్లూజివ్ గా ఉండాలని ఈ పర్టికులర్ ఏఐ సమిట్ లో కూడా ఎక్కువగా దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇంక్లూజివిటీ ఆఫ్ ఏఐ అండ్ ఎథికల్ ఏఐ ఇస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్. అండ్ ప్రొయాక్టివ్ పాలసీస్ ని తీసుకురావాలి గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ ప్రొటెక్షన్ గురించి ఆలోచించాలి, ఎనర్జీ సస్టైనబిలిటీ గురించి సర్టన్ ప్రొవిజన్స్ ని తీసుకురావాలి. ఇవే కాకుండా జాబ్ సెక్యూరిటీ మీద, ఏఐ గవర్నెన్స్ మీద కూడా సర్టన్ లీగల్ ప్రొవిజన్స్, పాలసీస్ అండ్ లాస్ ని తీసుకురావాల్సిన అవసరం అయితే గవర్నమెంట్ కు ఉంది. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. సో నౌ లెట్ us look at another article. విల్ఫుల్ వైలేషన్ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అగైన్ ఈ ఆర్టికల్ ని నేను డిస్కస్ చేయను, ఎందుకనంటే గవర్నర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో తమిళనాడు గవర్నర్ కి సంబంధించింది లాస్ట్ 2-3 క్లాసెస్ నుంచి డిస్కస్ చేస్తూ వస్తున్నాను కాబట్టి ఐ విల్ నాట్ డిస్కస్ ఇట్. బట్ ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్, ఆర్టికల్ 200, ఆర్టికల్ 201 ఏ దాని గురించి డిస్కస్ చేస్తాయి. సో హౌ దీస్ ఆర్ టూ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
వీటిని మీరు కామెంట్ చేయాలి వితౌట్ లుకింగ్ ఎట్ ఎనీ బుక్స్. ఓకే, Article 200 and Article 201. Okay, so this particular news is very important for the polity point of view. Okay, so now let's go to another news. So now let us go to the next article. Should convicted persons contest the elections అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. కన్విక్ట్ అయిన పర్సన్స్ ని ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయనివ్వచ్చా, ఓకే చేయనివ్వకూడదు అని పెటిషన్స్ ని కొంతమంది వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. దాని కాంటెక్స్ట్ లో ఈ న్యూస్ ని మనం చూద్దాం. So I'll explain you in the next slides. Okay, so the whole article I'll explain you in the next slide. Again, this is important for the GS2 point of view, Indian polity. Okay, so there is an MCQ associated with it. So basically first solve చేద్దాం, తర్వాత నేను explain చేసినప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. Which of the following institutions recommended banning candidates from contesting elections if a court frames charges against them for offences punishable by more than 5 years? So one is Election Commission, B Law Commission, option C Supreme Court, option D both A and B. Try చేయండి. So the right answer is option both A and B, that is Election Commission good recommend chesindi, Law Commission good recommend chesindi. So we'll look into the further explanation of this particular article so that you'll understand. Okay, so context of the news ఏంటంటే సుప్రీం కోర్టులో కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ పెటిషన్ వేయడం జరిగింది. సో దే వాంటెడ్ లైఫ్ టైమ్ బ్యాన్ ఆన్ కన్విక్టెడ్ ఇండివిజువల్స్ ఫర్ కంటెస్టింగ్ ది ఎలక్షన్. సో ఎవరైతే కన్విక్ట్ అవుతారో ఆర్పిఏ చట్టం కింద, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద, సో వాళ్ళని లైఫ్ టైం మనము అలౌ చేయకూడదు. వీ హ్యావ్ టు బ్యాన్ దెమ్ లైఫ్ లాంగ్ ఫర్ కంటెస్టింగ్ ది ఎలక్షన్స్, నాట్ ఓన్లీ ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ అని చెప్పేసి అంటున్నారు. అసలు ఎందుకు అంటున్నారు? వాట్ ఈస్ ద యాక్చువల్ లీగల్ ప్రొవిజన్ దట్ ఈస్ దేర్? సో బేసికలీ మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 కింద దేర్ ఈస్ అ సెక్షన్ కాల్ సెక్షన్ 8 clause 3. సో దీని ప్రకారం ఇట్ డిస్క్వాలిఫైస్ ద కన్విక్టెడ్ పర్సన్స్ ఫర్ 6 years అనమాట. సో వన్స్ అ పర్సన్ కన్విక్ట్ అయ్యి 2 years జైల్ టర్మ్ ని అనుభవించిన తర్వాత, ఆఫ్టర్ 2 years, ఓకే మోర్ దెన్ 2 years or 2 years ఉన్న తర్వాత బయటకు వచ్చిన నుంచి 6 years వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి లేదు. దే కెనాట్ కంటెస్ట్ ది ఎలక్షన్స్ అనమాట. సో దిస్ ఈస్ ద యాక్చువల్ ప్రొవిజన్స్. కానీ వీళ్ళేమంటున్నారు, దే ఆర్ టెలింగ్ దట్ ఇలా 6 years కాదు, లైఫ్ లాంగ్ వాళ్ళని మనం కంటెస్ట్ చేయకుండా ఆపాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. And there is another provision also, section 8 clause 1. అయితే బేసికలీ హీనియస్ క్రైమ్స్ లైక్ రేప్ అటెంప్ట్స్ అవన్నీ ఏవైతే ఉంటాయో, మర్డర్ అటెంప్ట్స్ అండ్ ఆల్, సో వీటికి మాత్రం ఇమీడియట్ డిస్క్వాలిఫికేషన్ అనే ప్రొవిజన్ ని దీంట్లో పెట్టడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ పెటిషనర్స్ ఎందుకు ఈ పర్టికులర్ పెటిషన్ వేయడం జరిగింది, వాట్ ఈస్ దర్ ఆర్గ్యుమెంట్ అంటే, మోరల్ అండ్ ఎథికల్ గవర్నెన్స్ కావాలి అని అంటే కరప్టెడ్ ఇండివిజువల్స్ అనేవాళ్ళు లా మేకింగ్ లో ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. సో లా మేకింగ్ లో వాళ్ళు ఉంటే మనకు చట్టాలు, న్యాయం అనేది ఎలా జరుగుతుంది? ఓకే, హౌ కమ్ ఇండియన్ డెమోక్రసీ విల్ రన్ అని చెప్పేసి వాళ్ళ బేసిక్ క్వశ్చన్ అనమాట. అండ్ ఆల్సో దే ఆర్ కన్సర్నింగ్ అబౌట్ ద ఏడిఆర్ రిపోర్ట్. సో ఏడిఆర్ ఏదైతే ఉంటుందో, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక బాడీ ఏదైతే ఉంటుందో, సో ఇట్ విల్ కమ్ అప్ విత్ సర్టన్ స్టాటిస్టిక్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఎంపీస్. సో అకార్డింగ్ టు ఇట్ 46% ఆఫ్ ది ఎంపీస్ ఎవరైతే ఉన్నారో 2024 లో, సో దే హ్యావ్ ద క్రిమినల్ కేసెస్ అండ్ క్రిమినల్ రికార్డ్స్ అనమాట. సో అందుకు వీళ్ళు పెటిషన్ వేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద కౌంటర్ ఆర్గ్యుమెంట్ బై ద గవర్నమెంట్, సో గవర్నమెంట్ ఏం చెప్తుంది అని అంటే, ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ అనే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం కాదు, వాళ్ళ మీద క్రిమినల్ ఛార్జెస్ ఉండకుండా ఉండడానికి. సో దే ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ఈ 6 years ప్రొవిజన్ సరిపోతుంది. అండ్ ఆల్సో ఎవరైతే ఏదైనా ఇష్యూని క్రియేట్ చేసినప్పుడు, ఆర్ ఎల్స్ ఏదైనా క్రిమినల్ కేసెస్ లో ఉన్నప్పుడు ఎనీ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే, సో ద result or punishment should be proportionate and not permanent. Permanent punishment అవసరం లేదు, ప్రపోర్షనేట్ పనిష్మెంట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ఈ గవర్నమెంట్ ఆర్గ్యూ చేయడం జరిగింది. అండ్ దే టోల్డ్ దట్ దిస్ మే బి యూజ్డ్ యాజ్ అ పొలిటికల్ టూల్, పొలిటికల్ గా మిస్యూజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, రూలింగ్ పార్టీ మే మిస్యూజ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆర్గ్యూ చేయడం జరిగింది. ఓకే, దిస్ ఇస్ ద కౌంటర్ ఆర్గ్యుమెంట్ దట్ గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్. ఓకే, బట్ వాట్ వీ హ్యావ్ టు లర్న్ ఇస్ వాట్ ఆర్ ద పాస్ట్ జడ్జ్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ సెక్షన్ 8 clause 3. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకటి వచ్చేసి ఏడిఆర్ కేసు అనమాట. సో ఏడిఆర్ అంటే ఇంతకుముందు నేను చెప్పిన బాడీయే, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ బాడీ ఏదైతే ఉంటుందో, 2002లో ఈ పర్టికులర్ కేసు సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అని అంటే, సో ఎవరైతే ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ హూ ఆర్ కంటెస్టింగ్ ది ఎలక్షన్స్, ఆ క్యాండిడేట్స్ దే హ్యావ్ టు డిస్క్లోజ్ ఆల్ ద క్రిమినల్ రికార్డ్స్ అనమాట ఎలక్షన్స్ కన్నా ముందు, సో దట్ పీపుల్ విల్ బి sensitized and people will be having a data to vote for them or not. Okay, so this is the first case. And next one is Jan Chowkidar case. So ee Jan Chowkidar case lo Supreme Court emanindi anante,
అండర్ ట్రయల్లో ఉన్న ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ నాట్ కంటెస్ట్ అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ కేస్, దట్ ఈస్ లిలీ థామస్ కేస్. సో దిస్ హ్యాస్ గివెన్ ఎ జడ్జ్మెంట్ ఆన్ సెక్షన్ 8 clause 4. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు అంటే దే హ్యావ్ స్టక్ డౌన్ దిస్ పర్టికులర్ సెక్షన్ 8 clause 4 అనమాట. ఎందుకు స్టక్ డౌన్ చేశారు అని అంటే ఎవరైతే ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఈ క్రిమినల్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారో దే కెన్ కంటిన్యూ టు కంటెస్ట్ ద ఎలక్షన్స్ అని చెప్పేసి సెక్షన్ 8 clause 4 లో మెన్షన్ చేయడం జరిగింది. అందుకే ఆ పర్టికులర్ ప్రొవిజన్ ని స్టక్ డౌన్ చేయడం జరిగింది లిలీ థామస్ కేసులో. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద పాస్ట్ జడ్జ్మెంట్స్ దట్ ఆర్ దేర్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఏడీఆర్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో 2024 ప్రకారం 46% ఎంపీస్ మీద క్రిమినల్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి. దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. అండ్ అవుట్ ఆఫ్ దిస్ 46%, 31% ఆర్ ఫేసింగ్ సమ్ సీరియస్ ఛాలెంజెస్, హీనియస్ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఓకే, సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు బ్రింగ్ రిఫార్మ్స్ విత్ రెస్పెక్ట్ టు ఆర్పీఏ యాక్ట్. అండ్ వాట్ ఆర్ ద రికమెండేషన్స్? మరి దీనికి సంబంధించి ఏదైనా ప్రీవియస్ రికమెండేషన్స్ ఇచ్చారా ఏదైనా బాడీస్ అంటే డెఫినెట్లీ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది అంటే మనం లైఫ్ టైం బ్యాన్స్ విధించే బదులు స్ట్రిక్ట్ మెజర్స్ ని తీసుకురావాలి వీళ్ళ కోసం అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. వెరస్ లా కమిషన్ ఏం చెప్పింది, సో సీరియస్ కేసెస్ ఉంటే వెంటనే డిస్క్వాలిఫై చేయాలి అని లా కమిషన్ రికమెండ్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద కేసెస్ విచ్ ఇన్వాల్వ్స్ మోర్ దెన్ 5 years అనమాట. ఓకే, 5 years కన్నా ఎక్కువగా ఇంప్రిజన్మెంట్ ఉన్న కేసెస్ లో మెయిన్ గా సీరియస్ కేసెస్ ఉన్నప్పుడు డిస్క్వాలిఫై చేయడం బెస్ట్ అని చెప్పేసి లా కమిషన్ చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ఆథర్ ఈ ఆర్టికల్లో ఒక వే ఫార్వర్డ్ అండ్ సజెషన్స్ ఇవ్వడం జరిగింది. వాట్ ఆర్ దే అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. మెయిన్లీ ఈ కేసెస్ కి సంబంధించి స్టాటిస్టిక్స్ కి సంబంధించి పబ్లిక్ నీడ్ టు నో. ఓకే, అందుకే సర్టెన్ కేసెస్ లో సుప్రీంకోర్టు ప్రీవియస్ గా ఏం చెప్పింది, సో క్యాండిడేట్ యొక్క క్రిమినల్ హిస్టరీని ఖచ్చితంగా బయట పెట్టాలి ఎలక్షన్స్ కన్నా ముందు. సో పబ్లిక్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు సెన్సిటైజ్ దెమ్ విత్ ద స్టాటిస్టిక్స్. ఓకే, అండ్ ఫ్యాక్ట్స్ తో వాళ్ళని సెన్సిటైజ్ చేయాలి. అండ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ ఓవర్ సైట్ అనేది పెరగాలి. ఓకే, అండ్ ఆల్సో చాలా మంది ఈ పర్టికులర్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, సో దేర్ ఈస్ అ పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ లాట్ ఆఫ్ టైమ్స్. సో వాటిని సాల్వ్ చేయడానికి ఓకే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెటప్ చేయాలి ఫర్ సాల్వింగ్ ద ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు పొలిటీషియన్స్ ఇమ్మీడియట్లీ. ఓకే, అండ్ ప్రీ కన్విక్షన్ డిస్క్వాలిఫికేషన్స్ ఫర్ సీరియస్ క్రైమ్ అనేది జరగాలి. సో సీరియస్ క్రైమ్స్ కి ప్రీ కన్విక్షన్ డిస్క్వాలిఫికేషన్స్ జరగాలి అని చెప్పేసి సో a way forward is given by the author anamata. Okay, I hope you have understood this article. Now let's go to another one. So now let us look at another article. What is the contribution or what is contributing to the downturn in the Indian markets అనేది ఈ పర్టికులర్ ఆర్టికల్ లో మనకు మెన్షన్ చేసింది. సో వై ఇండియన్ మార్కెట్ ఆర్ డౌన్ టర్నింగ్ అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. లెట్స్ అనలైజ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్స్. సో బేసిక్ గా వై ఆర్ ఇండియన్ మార్కెట్స్ ఫాలింగ్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే యుఎస్ బాండ్ యీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి రైజ్ అవుతున్నాయి. సో డెఫినెట్లీ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేశారో యాజ్ దే నాట్ ఫైండింగ్ ఎనీ ప్రాఫిట్స్ విత్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ ద రూపీ డిప్రిసియేషన్, ఇన్ఫ్లేషన్ అండ్ మెనీ థింగ్స్, బికాస్ ఆఫ్ ద రెగ్యులేషన్స్ అండ్ ఆల్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళని మనము ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని అంటూ ఉంటాం, FIIs. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ట్రంప్ యొక్క ట్రేడ్ టెన్షన్స్, లైక్ ట్రంప్ తీసుకొచ్చే ట్రేడ్ వార్స్, టారిఫ్ వార్స్, లాట్ ఆఫ్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ లీడింగ్ టు ద ట్రేడ్ టెన్షన్ త్రూ అవుట్ ద వరల్డ్. దానివల్ల వరల్డ్ ఎకానమీ అనేది కూడా దెబ్బతినింది. సో దీనివల్ల ఏమైంది, demand of the products got decreased. People stopped demanding the things because of the disposable income తక్కువ ఉండడం వల్ల. And also within India and throughout the world also lot of inflation ni chustunna. So these are the various issues why Indian markets are falling. Then what is the impact on India? Din valla impact on India ela untundi. Stock market volatility ane chustunnam because of this markets falling. Rupee depreciation anedi intensify avutundi. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అనమాట. సో బేసికలీ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో సో దే ప్లే అ గ్రేటర్ రోల్. బేసికలీ రోల్ ఆఫ్ FIIs చూసుకుంటే సో బికాస్ ఆఫ్ దేర్ విత్డ్రాల్ ఫ్రమ్ ఇండియా ఆల్మోస్ట్ 93,907 రూపీస్ ని మనము క్రోర్స్ ని మనము నష్టపోతున్నాం అనమాట. అండ్ ఆల్సో US bonds are offering higher returns, so that's why they are going up from here. And also within domestic sector లో చూసుకుంటే డొమెస్టిక్ ఎకానమీలో రూపీ అనేది వీకర్ అవ్వడం వల్ల కూడా దే ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ ప్రాఫిట్స్, అందుకే వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో డొమెస్టిక్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ అనేది కూడా చూస్తున్నాం. సో సో ఈ FIIs ఎవరైతే ఉన్నారో ఎప్పుడు రిటర్న్ అవుతారు మరి, డెఫినెట్లీ ఎకానమిక్ గ్రోత్ అనేది స్టేబుల్ గా ఉన్నప్పుడు అండ్ US డాలర్ మళ్ళీ వీకెన్ అయ్యి మిగతా కరెన్సీస్ అనేవి రైజ్ అయినప్పుడు
ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం ఎఫ్ఐఐస్ అవుట్ఫ్లో అవుతున్నప్పటికీ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ అబ్జర్వింగ్ దిస్ పర్టికులర్ చేంజెస్. ఓకే, ఈ నెగటివ్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఇంపాక్ట్ ఆఫ్ యుఎస్ ట్రేడ్ పాలసీస్ ఆన్ ఇండియా ఏముంటాయి మరి? యుఎస్ లో తీసుకొచ్చిన ట్రేడ్ పాలసీస్ వల్ల ఇండియా మీద ఏం ఇంపాక్ట్ ఉంటాయి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియన్ స్టీల్ కంపెనీస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకు? రీసెంట్ గా న్యూస్ పేపర్ లో చూసాం 25% టారిఫ్స్ ని వేయడం జరిగిందనమాట ట్రంప్ ఆన్ ద స్టీల్ అండ్ అల్యూమినియం ప్రొడక్ట్స్. ఓకే, సో దిస్ డెఫినెట్లీ రేజెస్ ద ఫియర్స్ ఆఫ్ ఇండియా దట్ ఏషియన్ స్టీల్ ఫ్లడింగ్ అనేది జరుగుతుందేమో, తక్కువ కాస్ట్ లకు మనం ఏషియన్ స్టీల్ ని ఎక్కువ పర్చేస్ చేసేస్తామేమో అన్న ఒక కన్సర్న్. అండ్ ఆల్సో ఇట్ విల్ క్రియేట్ లాసెస్ టు ద డొమెస్టిక్ కంపెనీస్. స్టీల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా బికాస్ ఆఫ్ ద టారిఫ్స్ వాళ్ళు నష్టపోతారు. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ట్రేడ్ వార్స్ వల్ల మనకి డిమాండ్ ఆఫ్ ద పీపుల్, డిమాండ్ త్రూ అవుట్ ద వరల్డ్ అనేది తగ్గిపోయింది. అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. దాని వల్ల కూడా డెఫినెట్లీ ఆ ఇంపాక్ట్ అనేది ఇండియా మీద కూడా పడుతుంది అనమాట. అండ్ లాట్ ఆఫ్ ఎకానమిక్ అన్సర్టనిటీస్ అనేవి త్రూ అవుట్ ద వరల్డ్ చూస్తున్నాం బికాస్ ఆఫ్ ద టారిఫ్ వార్స్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్, AI can make drug testing precise and relevant to human biology అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద కీ పాయింట్స్, సో FDA అంటే US హ్యాస్ బాట్ సమ్ గైడ్ లైన్స్ అనమాట. సో డ్రగ్ సేఫ్టీ అసెస్మెంట్, డ్రగ్ టెస్టింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేద్దామని చెప్పేసి ఒక గైడ్ లైన్స్ తో ముందుకు రావడం జరిగింది అనమాట. సో బేసికలీ డ్రగ్ డెవలప్మెంట్ లో ఏం ఛాలెంజెస్ ఉన్నాయంటే ప్రస్తుతం ఒక డ్రగ్ ని డెవలప్ చేయాలంటే ఆల్మోస్ట్ 10 years పడుతుంది అనమాట ప్రస్తుతం. అండ్ ఆల్సో ఎంత ఖర్చు అవుతుంది? ఆల్మోస్ట్ $1 billion వరకు మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ మనం ఏవైతే టెస్ట్ చేస్తున్నామో ప్రెసెంట్ గా, సో ఆ ప్రెసెంట్ టెస్టింగ్ అంతా యానిమల్ బేస్డ్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. సో దీంట్లో ఓన్లీ 14% సక్సెస్ రేట్ ని చూస్తున్నాం. ఓకే, సో బేసికలీ యానిమల్ లో టెస్ట్ చేస్తే మనకి హ్యూమన్ రియాక్షన్ సిమిలర్ గా ఉండట్లేవు అనమాట. సో దట్ ఈస్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద డ్రగ్ డెవలప్మెంట్. సో యాజ్ ఆఫ్ నౌ, సో మరి ఏం చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డ్రగ్ టెస్టింగ్ మోడల్స్ ని, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ని US FDA ప్రపోజ్ చేయడం జరిగింది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డ్రగ్ డిస్కవరీలో ఎలా హెల్ప్ అవుతుంది? ఓకే, సో బేసికలీ హ్యూజ్ డేటా సెట్స్ ఏవైతే ఉంటాయో జీన్స్ లో, ఓకే, మిగతా వాటిలలో ఈజీగా అనలైజ్ చేయగలుగుతుంది అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో డెఫినెట్లీ డ్రగ్ టెస్టింగ్ లో అందుకే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో హ్యూమన్ స్పెసిఫిక్ రియాక్షన్స్ ని కూడా ఇది ప్రిడిక్ట్ చేయగలుగుతుంది బెటర్ దాన్ ద యానిమల్ మోడల్స్, యానిమల్ బేస్డ్ టెస్టింగ్. కానీ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఓకే, సో డేటా క్వాలిటీ అనేది వీక్ గా ఉంటే డెఫినెట్లీ వచ్చే అవుట్పుట్ కూడా వీక్ గానే ఉంటుంది. సో గార్బేజ్ ఇన్, డెఫినెట్లీ గార్బేజ్ విల్ బి అవుట్. సో అందుకే మనం డేటా క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో డెసిషన్ మేకింగ్ లో ట్రాన్స్పరెన్సీ లేదు. ఓకే, బ్లాక్ బాక్స్ ప్రాబ్లమ్ అనేది చూస్తూ ఉంటాం. ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల లాట్ ఆఫ్ ప్రైవసీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే, లాట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ మనం చూస్తూ ఉంటాం. సో డేటాలో కూడా ఈక్విటీ అనేది లేదు. సో దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ బి దేర్. సో రెగ్యులేటరీ డెవలప్మెంట్స్ తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్ రూల్స్ ని తీసుకొచ్చాం 2023లో. సో దీని ద్వారా మనం ఏం చేస్తామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తాం ఫర్ కమింగ్ అప్ విత్ ద డ్రగ్ టెస్టింగ్. ఓకే, యూరోపియన్ యూనియన్ అండ్ ICH ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంతకు ముందు గైడ్ లైన్స్ ని రిలీజ్ చేయడం జరిగింది ఫర్ ప్రమోటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద డ్రగ్ డెవలప్మెంట్. ఓకే, ఐ హోప్ యూ have understood this article. Why artificial intelligence is superior to that of the animal based testing ani. Okay, so now let's go to another article. India's retail inflation cools to 5-month low of 4.31% in January అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో CPI ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో 5 months లో అంటే 4.31% దగ్గర ఉండిపోయింది. అర్బన్ ఇన్ఫ్లేషన్ 3.87%. సో విచ్ ఇస్ బిలో సంథింగ్ 4% టార్గెట్ మనం ఏదైతే పెట్టుకుంటామో 4+or-2 టార్గెట్. సో ఆ 4 కన్నా తక్కువనే ఉందన్నమాట. రూరల్ ఇన్ఫ్లేషన్ 4.64% ఉంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ 6.6%. సో అన్నిటికన్నా ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందన్నమాట. బట్ హవెవర్ డిసెంబర్ తో కంపేర్ చేస్తే తగ్గిందనమాట. ఓకే, హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఎక్కడ ఎక్కువ చూస్తున్నాం? కోకోనట్ ఆయిల్ లో, పొటాటోస్ లో. ఓకే, సో కోకోనట్ ఆయిల్, పొటాటోస్, కోకోనట్, నెక్స్ట్ గార్లిక్ అండ్ పీస్, వీటిలలో ఎక్కువ ఇన్ఫ్లేషన్ చూడడం జరుగుతుంది అనమాట. RBI యాక్షన్ ఏం చేస్తుంది? సో ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి డెఫినెట్లీ, సో డిమాండ్ ని తగ్గించడానికి ఇట్ విల్ కమ్ అప్ విత్ సర్టన్ మెషర్స్. ఓకే, సో IIP గ్రోత్ అనేది కూడా చూస్తున్నాం 3.2%. సో బట్ దిస్ ఇస్ 4 months లో అండ్ వీఆర్ సీయింగ్ ద డిప్రిసియేషన్ ఆఫ్ ద రూపీ. సో దీస్ ఆర్ జస్ట్ అప్డేట్స్ అమ్మా. ఓకే, సో నెక్స్ట్ వన్, IMEC ప్రాజెక్ట్ గెయిన్స్ ట్రాక్షన్ as PM holds talks with Macron అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ IMEC అంటే ఏంటి? IMEC అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడర్, రైట్? సో ఇండియా అండ్ ఫ్రాన్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ IMEC ప్రాజెక్ట్ అనమాట. రీసెంట్ గా జరిగిన AI సమిట్ అవన్నిట్లలో భాగంగా. సో ఇదేంటంటే ఇండియాని యూరోప్ ని కనెక్ట్ చేస్తుంది వయా సమ్ సీ లేన్స్ అండ్ ల్యాండ్ రూట్స్ ద్వారా.
అండ్ కీ హబ్ వచ్చేసి మార్సిలే టు బి ఐమెక్స్ ఎంట్రీ పాయింట్ ఇన్ యూరోప్. సో మార్సిలే అనే పాయింట్ ద్వారా యూరోప్ కి ఎంటర్ అవుతుంది అనమాట ఈ ఐమెక్ ప్రాజెక్ట్ అనేది. ఓకే, బట్ ప్రాబ్లం ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న జియోపొలిటికల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, గాజా సీజ్ ఫైర్, గాజాలో ఉన్న టెన్షన్స్, దీనివల్ల ఇది హాల్ట్ లో ఉంది ప్రస్తుతం. ఓకే, సో వాట్ ఆర్ ది అగ్రిమెంట్ సైన్డ్ ఇన్ దిస్ పర్టికులర్ మీట్? ఒకటి వచ్చేసి స్మాల్ అండ్ అడ్వాన్స్డ్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కోఆపరేట్ చేసి వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద న్యూక్లియర్ రియాక్టర్స్ అని. ఓకే, దే హ్యావ్ సైన్డ్ అన్ అగ్రిమెంట్. న్యూక్లియర్ ఎనర్జీ రికగ్నైజ్డ్ ఎస్ ఎసెన్షియల్ ఫర్ ఫ్యూచర్ ఎనర్జీ మిక్స్. ఓకే, దట్ ఈస్ అనదర్ థింగ్. ఇంకేం డెవలప్మెంట్స్ జరిగాయి? ఇండియా కాన్సులేట్ inaugurated in Marseille by Modi and Macron. Okay, and also Marseille to host Mediterranean Resina dialogue also. 2025 లో ఎక్కడ రెజినా డైలాగ్ జరగబోతుంది అని అంటే ఈ పర్టికులర్ ఏరియాలో. Okay, so these are the brief issues of this. Next, Public Accounts Committee asks the Center to review toll tax rule for the national highways. So Public Account Committee ఏదైతే ఉంటుందో టోల్ ట్యాక్స్ హైవేస్ ట్యాక్స్ రూల్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి రివ్యూ చేయండి అని చెప్పేసి పబ్లిక్ అకౌంట్ కమిటీ సో మనకి చెప్పడం జరిగింది అనమాట సెంటర్ కి, గవర్నమెంట్ కి. ఓకే, Public Account Committee asked the Center to review toll tax rules on national highways. Toll tax based on the National Highway Fee Rules 2008, but traffic has increased, raising revenue collection అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో ఏం సజెస్ట్ చేసింది అని అంటే టోల్ రేట్స్ ని తగ్గించమని చెప్పింది. హైయర్ వెహికల్ మూవ్మెంట్ జరుగుతుంది కాబట్టి ఎక్కువనే ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇఫ్ యూ కంపేర్ విత్ ద 2008 లెవెల్స్ అప్పుడు వెహికల్ మూవ్మెంట్ తక్కువ ఉంది, తక్కువ ఇన్కమ్ వచ్చేది. బట్ నౌ డెఫినెట్లీ వెహికల్ మూవ్మెంట్ పెరిగింది. టోల్ ట్యాక్సెస్ ని టోల్ రేట్స్ ని తగ్గిస్తే కూడా సరిపోతుంది అని చెప్పేసి పిఎస్సి రికమెండ్ చేయడం జరిగింది అనమాట. సో వాట్ ఆర్ ద కన్సర్న్స్ దే హ్యావ్ రేస్డ్? కన్సెషనర్స్ ఫెయిలింగ్ ఆబ్లిగేషన్. సో రోడ్ మెయింటెనెన్స్, బ్లాక్ స్పాట్ మేనేజ్మెంట్, ప్యాసింజర్ అమ్యూనిటీస్ ఇవన్నీ ప్రొటెక్ట్ అవ్వట్లేదు అనమాట. సో టోల్ గేట్స్ దగ్గర ఫాస్ట్ ట్యాగ్స్ ఉన్నప్పటికీ లాంగ్ క్యూస్ ని చూస్తున్నాం ఒక్కొక్క దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ NH 544 ఏదైతే ఉంటుందో పల్లి ఎక్కరా టోల్ ప్లాజా, సో ఇక్కడ చాలా మటుకు వైలేషన్స్ అనేవి మనం చూస్తున్నాం అనమాట. ఓకే, సో గవర్నమెంట్ హాస్ ఆల్సో కమ్ అప్ విత్ అన్ ఇనిషియేటివ్ పైలట్ ప్రాజెక్ట్ ఆన్ ఆటోమోటివ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఫర్ టోల్ కలెక్షన్. టోల్ కలెక్షన్ కి ఫాస్ట్ ట్యాగ్ కాకుండా సో డైరెక్ట్ గా మన నంబర్ ప్లేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రికగ్నైజ్ చేస్తూ మనం లైక్ టోల్ కలెక్ట్ చేయాలనే ఒక పద్ధతిని తీసుకురావడం జరుగుతుంది. సో పైలట్ ప్రాజెక్ట్ అని అనమాట. ఇది పైలట్ స్టేజ్ లో మాత్రమే ఉంది, అంటే సర్టెన్ ఏరియాస్ లో మాత్రమే దీన్ని ఇన్కల్కేట్ చేశారు. దట్ ఈస్ నోన్ యాజ్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ నంబర్ అనమాట. ఓకే, so that is about that news. Next, as PM Modi lands in US, Musk Starlink steals a march into Bhutan అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది అనమాట. ఓకే, సో బేసికలీ ఎలాన్ మస్క్ Starlink has launched in Bhutan, making it the 121st country to join its network. సో Starlink నెట్వర్క్ ఏదైతే ఉంటుందో సో ఎలాన్ మస్క్ కి సంబంధించింది ఇది. సో భూటాన్ హ్యాస్ యాక్చువల్లీ ఎంటర్డ్ విత్ అగ్రిమెంట్ విత్ దిస్. ఓకే, 121st country to join the Starlink is భూటాన్ అనమాట. ఓకే, సో బేసికలీ ఇప్పటివరకు మనం Starlink ని ఇంకా అప్రూవ్ చేయలేదు, ఎందుకంటే కొన్ని సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ప్రైసింగ్ కన్సర్న్స్ అనేవి కూడా ఉన్నాయి అనమాట. సో భూటాన్ టు యూజ్ Starlink ఫర్ రిమోట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ మౌంటేనియస్ ఏరియాస్. బేసిక్ మౌంటేనియస్ ఏరియాస్ లో ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటే వాటిలో స్టార్లింక్ కనెక్షన్స్ ని యూజ్ చేసుకోబోతున్నారు భూటాన్ వాళ్ళు. ఓకే, సో బేసికలీ దీని మీద డిస్కషన్స్ ఇండియాతోని ఫ్యూచర్ లో వెన్ పిఎం మోదీ యుఎస్ విజిట్ చేస్తారో దాంట్లో జరగబోయే ఛాన్సెస్ ఉన్నాయనేవి అనుకుంటున్నారు అనమాట. ఓకే, సో ఇండియా కన్సర్న్స్ ఏంటి? సో గ్రౌండ్ స్టేషన్స్ లో లాట్ ఆఫ్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయని చెప్పేసి స్టార్లింక్ ట్రాఫిక్ ని హ్యాండిల్ చేయడంలో కొన్ని సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి ఇండియా కన్సర్న్స్ చూపెడుతుంది. అండ్ ఆల్సో రెగ్యులేటరీ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, లోకల్ టెలికామ్ ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది ఇఫ్ వి గివ్ యూ ఛాన్స్ అని చెప్పేసి కూడా కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. బట్ వాట్ ఈస్ ద భూటాన్స్ పర్స్పెక్టివ్? ఆప్టికల్ ఫైబర్ ఏదైతే ఉంటుందో విచ్ వాజ్ అ ప్రైమరీ మోడ్ ఆఫ్ కనెక్టివిటీ అనమాట భూటాన్ లో. సో డెఫినెట్లీ స్టార్లింక్ అనేది ఒక మంచి ఆల్టర్నేటివ్ గా వాళ్ళు చూస్తున్నారు ఇన్ ఆర్డర్ టు కనెక్ట్ విత్ ద వరల్డ్. ఓకే, ఎందుకంటే భూటాన్ అనేది ల్యాండ్ లాక్ జాగ్రఫీలో ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ దిస్ విల్ హెల్ప్ దెమ్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద భూటాన్. ఓకే, నెక్స్ట్, సో సుప్రీం కోర్ట్ టు హియర్ ప్లీజ్ ఆన్ CEC అపాయింట్మెంట్ లా నెక్స్ట్ వీక్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ సీ దట్. వన్ సెకండ్. యా, సో సుప్రీం కోర్ట్ టు హియర్ పెటిషన్ ఆన్ February 19 ఛాలెంజింగ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ లా. న్యూ లాని మనం 2023లో అమెండ్మెంట్ ద్వారా తీసుకురావడం జరిగింది అనమాట. సో బేసికలీ కొత్త చట్టంలో ఎక్కువగా యూనియన్ గవర్నమెంట్ కి పవర్స్ ఇవ్వడం జరిగింది ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్. సో ప్రస్తుతం ఉన్న రాజీవ్ కుమార్ గారు February 18 రోజు రిటైర్ అయిపోతారు, హూ ఇస్ అ కరెంట్. ఓకే,
చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో బేసికలీ లీగల్ ఇష్యూస్ ఏమేమి రైజ్ చేశారు అని అంటే, కెన్ పార్లమెంట్ ఓవర్ రైడ్ ద కాన్స్టిట్యూషన్ బెంచ్ రూలింగ్ త్రూ లెజిస్లేషన్. ఓకే, పెటిషనర్స్ క్లెయిమ్ దట్ 2023 లా అనేది సుప్రీం కోర్ట్ మార్చ్ 2023 ఇచ్చిన జడ్జ్మెంట్, అనూప్ బరన్వాల్ జడ్జ్మెంట్ లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉండొద్దు అని చెప్పేసి ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది సుప్రీం కోర్ట్. సో దాన్ని వైలేట్ చేస్తూ ఈ పర్టికులర్ చట్టాన్ని పాస్ చేసింది గవర్నమెంట్. సో అలా వైలేట్ చేయొచ్చా అని పెటిషనర్ యొక్క ఆర్గ్యుమెంట్ అనమాట. ఓకే, సో సుప్రీం కోర్ట్ టు డిసైడ్ ఇఫ్ ఆర్టికల్ 141 ఓకే కెన్ బి బైపాస్డ్ ఏ లా. సో బేసికలీ ఈ జడ్జిమెంట్ ని ఆర్టికల్ 141 ద్వారా సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ ఆర్టికల్ 141 ద్వారా ఒక లాని బైపాస్ చేయొచ్చా అనే ఒక డిస్కషన్స్ ని ఫిబ్రవరి 19th రోజు సుప్రీంకోర్టు దీన్ని హియర్ చేయబోతుంది. ఆ రోజు మనం ఇంకా డీటెయిల్ గా చూద్దాం. ఓకే, సో వన్స్ సుప్రీంకోర్టులో కేసు చర్చించినప్పుడు విల్ లుక్ ఎట్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ కేస్ ఇన్ మోర్ డీటెయిల్. ఓకే, సో బేసికలీ ఫ్రీబీస్ మీద ఒక ఆర్టికల్ రావడం జరిగింది. బికాస్ ఆఫ్ ద ఫ్రీబీస్ పీపుల్ విల్ బి రిలక్టెంట్ టు వర్క్ అని సుప్రీంకోర్టు జడ్జ్ ఒపీనియన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకు తెలుసు ఫ్రీబీస్ అంటే ఏంటి, ఫ్రీబీస్ వల్ల జరిగే నష్టాలు ఏంటి అని తెలుసు. బట్ ఇక్కడ మనం దీన్ని ఎలా మనం లింక్ చేసుకుంటున్నాం డిస్కషన్ లో భాగంగా అంటే ఒక కేస్ స్టడీని చూస్తున్నాం. ఓకే, సో కేస్ స్టడీ ఎథికల్ డైలమా ఇన్ వెల్ఫేర్ పాలసీస్ బ్యాలెన్సింగ్ ద ఫ్రీబీస్ అండ్ ఎకానమిక్ ప్రొడక్టివిటీ. Okay, so let's see. So if you look at the case study question, you are a district collector of a metropolitan city where a significant section of the urban poor evaraithe unnaro, so they depend on the government welfare schemes. Okay, urban poor, significant people, they are benefiting from the government welfare schemes anamata, including free food distribution, direct cash transfers. While these schemes have reduced poverty and improved living standards, many local businesses and industries emantunnarante they have reported that so severe labor shortage అనేది చూస్తున్నాం. And they have also argued that people prefer to rely on the government's assistance rather than seeking the employment. అయితే ఇక్కడ ఏమైంది అంటే ఒక ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ఒక మెట్రోపాలిటన్ సిటీలో అపాయింట్ అయ్యారు. అక్కడ లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ లైక్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ వాటి మీద డిపెండ్ అవుతున్నారు. అయితే మీకు ఒక నోటీస్ వచ్చింది ఫ్రమ్ ది ఇండస్ట్రీస్ పీపుల్. సో ఇండస్ట్రియల్లో ఉన్న పెద్దవాళ్ళు మీకు రిపోర్ట్ ఏమి ఇచ్చారు అని అంటే ఈ పీపుల్ అనే వాళ్ళు లేబర్ షార్టేజ్ అనేది వస్తుంది. పీపుల్ వర్ షోయింగ్ ద రిలక్టెన్స్ టు సీక్ ది ఎంప్లాయ్మెంట్. ఎందుకు అంటే వాళ్ళకి ఫ్రీగా గవర్నమెంట్ నుంచి అన్ని వస్తున్నాయి, సో కాబట్టి మేము లేబర్ షార్టేజ్ చూస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అనమాట. సో ఈ డిబేట్ హ్యాస్ ఎమర్జ్డ్ ఇన్ ద మీడియా విత్ సమ్ ఆర్గ్యూయింగ్ దట్ ఎక్సెసివ్ ఫ్రీబీస్ అనేవి డిస్కరేజెస్ ద వర్క్ కల్చర్ అని, ఎకానమిక్ పార్టిసిపేషన్ అని. వైల్ ఆన్ ది అదర్ హ్యాండ్ సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ వెల్ఫేర్ మెజర్స్ అనేవి డిగ్నిటీ అండ్ బేసిక్ సర్వైవల్ కోసం చాలా ఇంపార్టెంట్ అని కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద బేసిక్ ఎజెండా, ఓకే, బేసిక్ స్టోరీ అనమాట. సో ఈ కాంటెక్స్ట్ లో క్వశ్చన్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న ఎథికల్ డైలమాస్ ని మీరు ఐడెంటిఫై చేయాలి. దాంతో పాటు యూ హ్యావ్ టు అనలైజ్ ద లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ ఎకానమిక్ ప్రొడక్టివిటీ అండ్ సోషల్ ఈక్వాలిటీ, ఓకే, ఈక్విటీ. And you have to suggest a balanced policy approach that ensures social security while promoting workforce participation. Okay. సో ఏమేమి ఎథికల్ డైలమాస్ ఉన్నాయి మరి, ఒకటి వచ్చేసి వెల్ఫేర్ వర్సెస్ వర్క్ ఎథిక్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో బేసిక్లీ బేసిక్ నీడ్స్ ని ఎన్షూర్ చేయాలా లేకపోతే సెల్ఫ్ రిలయన్స్ ని మనం ఎన్షూర్ చేయాలా, దిస్ ఇస్ వన్ ప్రాబ్లమ్. షార్ట్ టర్మ్ రిలీఫ్ వర్సెస్ లాంగ్ టర్మ్ డిపెండెన్సీ. షార్ట్ టర్మ్ గా వాళ్ళకి ఇమీడియట్ నీడ్స్ ని ఇస్తున్నారు, బట్ లాంగ్ టర్మ్ లో వాళ్ళకి డెఫినెట్లీ ఫ్రీబీస్ హెల్ప్ అవ్వవు. సో దట్ ఈస్ అనదర్ డైలమా. ఎకానమిక్ గ్రోత్ వర్సెస్ సోషల్ జస్టిస్. డెఫినెట్లీ లేబర్ షార్టేజెస్ వల్ల మనం ఎకానమిక్ గ్రోత్ డిస్ట్రప్షన్స్ చూస్తాం. ఆన్ ది అదర్ హ్యాండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది వల్నరబుల్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఎఫిషియెంట్ పబ్లిక్ స్పీకింగ్ స్పెండింగ్ వర్సెస్ పొలిటికల్ పాపులిజం. ఒకటి వచ్చేసి ఫిజికల్ రెస్పాన్సిబిలిటీని ఎన్షూర్ చేయాలా లేకపోతే ఫ్రీబీస్ ని పొలిటికల్ టూల్ లాగా వాడాలా. సో ఇలా లాట్ ఆఫ్ ఎథికల్ డైలమాస్ అనేవి చూస్తాం అనమాట. సో మరి లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి ఈ అన్రెగ్యులేటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల? పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటంటే డెఫినెట్లీ ఫ్రీబీస్ ఇవ్వడం వల్ల పావర్టీ అండ్ హంగర్ తగ్గుతుంది. బేసిక్ సర్వైవల్ నీడ్స్ ని వాళ్ళు ఎన్షూర్ చేయగలుగుతారు. సోషల్ ఈక్విటీ అండ్ డిగ్నిటీ అనేది వస్తుంది. మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో వాళ్ళు కలుస్తారు. షార్ట్ టర్మ్ ఎకానమిక్ స్టిమ్యులస్ అనేది కూడా ఏర్పడుతుంది. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ నెగటివ్ ఇంపాక్ట్స్. ఒకటి వచ్చేసి లేబర్ మార్కెట్ డిస్టార్షన్స్ చూస్తాం. ఓకే, బర్డెన్ అనేది ఫిజికల్ బర్డెన్ అనేది ఫిజికల్ కాన్స్ట్రెయిన్స్ అనేవి గవర్నమెంట్ దగ్గర ఉండడం వల్ల ఫిజికల్ డెఫిసిట్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రొడక్టివిటీ అండ్ ఇన్నోవేషన్ మీద ఎరోజన్ అనేది వస్తుంది. లీకేజెస్ అండ్ మిస్యూజెస్ కూడా చూస్తాం అనమాట. ఓకే, కాబట్టి ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది మనం తీసుకురావాలి ఫర్ సస్టైనబుల్ వెల్ఫేర్. ఒకటి వచ్చేసి సోషల్ సెక్యూరిటీని టార్గెటెడ్ గా చేయాలి. అంటే యూనివర్సల్ బేసిక్ సర్వీసెస్ ని, ఓకే, అన్కండిషనల్ క్యాష్ డోల్స్ కన్నా బేసిక్ సర్వీసెస్ ని వాళ్ళకి అందజేయాలి.
ఫ్రీబీస్ ని కొంతమందికి ఇవ్వాలన్నమాట. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్ట్ బ్లాంకెట్ ఫ్రీబీస్ ఇంటూ కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ లింక్డ్ టు జాబ్ ట్రైనింగ్ ఆర్ స్కిల్ డెవలప్మెంట్. సో మీరు స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటేనే మీకు ఇస్తాము, మీరు లేకపోతే మీరు జాబ్ ట్రైనింగ్ లోకి వెళ్తేనే మేము మీకు ఫ్రీబీస్ ఇస్తాము. ఇలా కొన్ని కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ని తీసుకురండి. అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ని తీసుకురావండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ వెల్ఫేర్ కమింగ్ విత్ వర్క్ ఫేర్ అంటే ఏంటి, ఎంజీ నరేగా లాంటి స్కీమ్స్ ని డెవలప్ చేయండి. ఓకే, మినిమం వర్క్ అన్న వాళ్ళకి ఇవ్వాలి. వేజ్ సబ్సిడీస్ ని ప్రొవైడ్ చేయండి. ఓకే, దిస్ విల్ బి ఐడియల్ సొల్యూషన్. దీంతో పాటు స్కిల్లింగ్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ తో ముందుకు రావాలి. సో ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీ డిమాండ్ కి తగ్గట్టు వాళ్ళకి స్కిల్లింగ్స్ ని ప్రొవైడ్ చేయాలి. ఫ్లెక్సిబుల్ వర్క్ పాలసీస్ తో ముందుకు రావాలి. ఓకే, ఎగ్జిట్ స్ట్రాటజీ అనేది కూడా మానిటర్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్, టైమ్ బౌండ్ అసిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్. సో లైఫ్ టైం డిపెండెన్సీ కన్నా ఎక్కువగా సో సర్టన్ పార్ట్ ఆఫ్ ది ఇయర్, సర్టన్ పార్ట్ ఆఫ్ ద సీజన్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. డేటా డ్రివెన్ బెనిఫిషియరీ ట్రాకింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో హౌ టు రైట్ కన్క్లూజన్, వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి డెఫినెట్లీ దే యాక్ట్ యాజ్ అ ల్యాడర్ డెఫినెట్లీ, బట్ పర్మనెంట్ సేఫ్టీ నెట్ గా మాత్రం పనిచేయవు. ఆ స్ట్రాటజిక్ అప్రోచ్ ఏంటంటే వీ హ్యావ్ టు బ్లెండ్ ద సోషల్ ప్రొటెక్షన్ అండ్ ఆల్సో విమెన్ ఎకానమిక్ ఎంపవర్మెంట్. ఓకే, ఎకానమిక్ ఎంపవర్మెంట్ ని ఎన్షూర్ చేయాలి, సోషల్ ప్రొటెక్షన్ ని కూడా మనం ఎన్షూర్ చేయాలి. ఓకే, డిగ్నిటీ ఆఫ్ వర్క్ అనేది ఒక వైపు అప్హెల్డ్ చేస్తూనే వల్నరబుల్ యొక్క లాంగ్ టర్మ్ సేఫ్టీ మీద కూడా మనము ప్రమోట్ చేస్తూ ఉండాలన్నమాట, వాళ్ళ లాంగ్ టర్మ్ సేఫ్టీని. ఓకే, సో పాలసీస్ తీసుకొచ్చేవి ఇంక్లూజివ్ గా ఉండేలా చూసుకోవాలి, డైనమిక్ గా ఉండేలా చూసుకోవాలి, అండ్ రెస్పాన్సిబుల్ గా ఉండేలా చూసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు ఫాస్టర్ ద సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ద ప్రొడక్టివ్ సొసైటీ అనమాట. ఓకే, yeah, that was about that article. Now let's see another one. India may revive plan to procure 6 more P-8I aircrafts from US అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇండియా ఏంటంటే ఇండియా ఇస్ లుకింగ్ ఫర్ రివైవల్ ఆఫ్ ది ప్రపోజల్. ఓకే, టు ప్రొక్యూర్ 6 more P-8I లాంగ్ రేంజ్ మెరిటైమ్ ప్యాట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. ఎక్కడి నుంచి తీసుకోబోతున్నాం, ఓకే, సో యుఎస్ నుంచి తీసుకోబోతున్నాం అనమాట. సో ఈ పర్టికులర్ ఎక్స్పెక్టెడ్ ఎప్పుడు జరగబోతుంది అని అంటే ప్రైమ్ మినిస్టర్ అక్కడికి విజిట్ చేసినప్పుడు ఇట్ మే హ్యాపెన్. ఓకే, సో దిస్ ఈస్ జస్ట్ అన్ అప్డేట్ అగైన్. నెక్స్ట్ న్యూస్. సో లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ న్యూస్. Army has to evolve new concepts to align with emerging trends. CDS General Anil Chauhan garu he called for investing in technology అన్నమాట. ఐడియాస్ లో టెక్నాలజీలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి సిడిఎస్ గారు చెప్పడం జరిగింది. ఓకే, వెస్టర్న్ కంట్రీస్ తో మనం అలైన్ అవ్వాలన్నా కాంపీట్ అవ్వాలన్నా వీ హ్యావ్ టు ఓకే ఇన్వెస్ట్ మోర్ ఇన్ ది ఆర్మీ అని చెప్పేసి అనడం జరిగింది అనమాట. ఆర్గ్యూయింగ్ దట్ అలైనింగ్ టెక్నాలజీ విత్ ఫ్యూచర్ వార్ఫేర్ ఇస్ నాట్ ద ఓన్లీ వే ఫార్వర్డ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ వెనస్డే సెడ్ దట్ ఆర్మీ హ్యాస్ టు ఎవాల్వ్ న్యూ కాన్సెప్ట్స్ ఆల్సో. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఒకటే కాదు, న్యూ కాన్సెప్ట్స్ ని, న్యూ డాక్ట్రిన్స్ ని, న్యూ ఆర్గనైజేషన్స్ ని ఇవన్నిటిని నేర్చుకోవాలి ఆర్మీ. సో కల్చర్ అండ్ ప్రాసెసెస్ ఆర్ టు బి ఓకే రిఫార్మ్డ్ టు అలైన్ ఇట్ సెల్ఫ్ విత్ ది ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ద వార్ఫేర్ అండ్ ద బ్యాటిల్ గ్రౌండ్. ఓకే, వార్ఫేర్ అనేది కాంప్లెక్స్ గా అయింది, మల్టీ డైమెన్షనల్ గా అయింది, టెక్నాలజికల్ థింగ్స్ తోని అలైన్ అయింది, సైబర్ వార్ఫేర్ అవుతుంది. కాబట్టి ఆర్మీ హ్యాస్ టు డూ రిఫార్మ్స్ ఇన్ దెమ్ సెల్ఫ్. ఓకే, ఒక సెమినార్ లో ఇది చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ పాయింట్ ని మీరు ఎప్పుడైనా ఆర్మీ గురించి ఏదైనా ఇంటర్నల్ సెక్యూరిటీ దాంట్లో రాసినప్పుడు యూ కెన్ కోట్ దట్ సిడిఎస్ అనిల్ చౌహాన్ గారు ఇది సజెస్ట్ చేశారని మీరు రాయొచ్చు. ఓకే, సో విత్ దిస్ వీ హావ్ కంప్లీటెడ్ ద న్యూస్ ఆర్టికల్స్. నౌ లెట్స్ గో టు ద కీవర్డ్స్ పార్ట్. సో ఫర్ ద ఫస్ట్ వర్డ్ ఏంటంటే వెల్ఫేర్ ట్రాప్. వెల్ఫేర్ ట్రాప్ అంటే ఏంటి? సో a situation where excessive or unconditional government benefits reduce incentives for individuals to seek employment or become self-reliant. సో ఫ్రీబీస్ ఆర్టికల్లో ఇది రావడం జరిగింది. ఓకే, ఎక్సెసివ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎక్సెసివ్ గా ఇండివిజువల్స్ కి ఓకే మానిటరీ సపోర్ట్ చేయడం వల్ల సో దే విల్ బి రిలక్టెంట్ టు ఆస్క్ ఫర్ ద employment, okay, to seek the employment. So that is the welfare trap. So example చూసుకుంటే some European nations implemented conditional cash transfers to prevent the welfare trap. So conditional cash transfers ని తీసుకురావడం జరిగింది వాళ్ళు welfare traps ని తప్పించడానికి. Next, space based internet. So use of low earth orbit satellites to provide high speed internet especially in remote and underserved areas. So basically remote areas లో north eastern region లో where accessibility is low, సో అలాంటి ఏరియాస్ కి రీచ్ అయ్యేలాగా సో వాట్ వీ హ్యావ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ అనమాట. ఓకే, టు ప్రొవైడ్ ది హై స్పీడ్ ఇంటర్నెట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ ఎక్స్ యొక్క స్టార్లింక్ కానివ్వండి అండ్ అమెజాన్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఓకే, లైక్ క్యూపర్. సో దే ఎయిమ్ టు రెవల్యూషనలైజ్ ద గ్లోబల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ బై స్పేస్ బేస్డ్ ఇంటర్నెట్. ఓకే,
సో యా నెక్స్ట్ కీవర్డ్ ఏంటంటే ట్రేడ్ పాలసీకి సంబంధించింది, ఎకానమీకి సంబంధించింది. ఓకే, ట్రేడ్ పాలసీ అన్సర్టనిటీ అంటే ఏంటి? ఎకానమిక్ ఇన్స్టెబిలిటీ ఉండడం వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రిడిక్ట్ ద చేంజ్ ఇన్ ద ట్రేడ్ టారిఫ్స్ అనమాట. ట్రేడ్ అగ్రిమెంట్స్ లో, రెగ్యులేషన్స్ లో ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ ది లార్జ్ ఇన్స్టెబిలిటీ ఇన్ ది ఎకానమీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హౌ యూ కెన్ యూజ్ దిస్, ద యుఎస్ చైనా ట్రేడ్ వార్ వాజ్ లెడ్ to shifts in the global trade alliances and supply chain realignments, leading to the trade policy uncertainty. Okay, I hope you have understood these three terms. Okati welfare trap, okati space based internet, inkokati trade policy uncertainty. Okay, so try to use these three keywords whenever you are writing the relevant answers related to them, okay, in your mains. So with this we have completed the discussion part. So I hope you have enjoyed today's session. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్. అండ్ ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్. ఈ షేరింగ్స్, లైక్స్ అండ్ ఆల్ సబ్స్క్రైబ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో దిస్ విల్ యాక్ట్ as a source of motivation to me. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, కీప్ స్మైలింగ్, బాయ్. అండ్ మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి కామెంట్ బాక్స్లో. ఓకే.